బ్రో ఇంత టార్చర్ అయ్యాక నేను ఫైనల్ గా లేచాను. ఆ తర్వాత మళ్ళీ అదే కథ. కైరా మళ్ళీ అలిగింది. కైరా నా మీద తన భయాన్ని రుద్దింది. నాకు మీ ఇద్దరి భయం ఉండే. అయ్యో భయం కాదురా, అదే నేను నేను చేసింది సరదాగా కామెడీగా ఫన్ కోసమే. అనవసరంగా తను అలా ఎందుకు యాక్ట్ చేయాలి? కైరాకు మళ్ళీ దాని మీద అనవసరంగా పాయింట్ కొడుతుంది. అనౌన్స్మెంట్ చేస్తుంది. తనే తప్పుగా చూపిస్తుంది, తన ఫ్రెండ్స్ని తప్పుగా చూపిస్తుంది, నిన్ను కూడా. మళ్ళీ ఏడుస్తుంది. సరే నాది తప్పే ఒప్పుకుంటా, కానీ ప్రతి విషయంలో నన్ను టార్గెట్ చేస్తావా? కానీ అదేగా నేనే చేయగలను. నేను బతిమలాడడానికి వెళ్ళాలి. అరే అందరికీ తెలుసు నిన్నటిది ఫన్ ఛాలెంజ్ అని. నాకే సంబంధం లేదు. నేను సరదా కోసమే చేశాను. అంటే నేను ఎంత విసిగిపోయానంటే నేను స్ప్లిట్స్ విల్లాకి కేవలం ఈమెను బతిమిలాడడానికి వచ్చానేమనిపిస్తుంది. నేను ఒక రోజు బతిమిలాడతాను, రెండో రోజు ఏదో ఒక ఛాలెంజ్ వచ్చి నా మీద పడుతుంది, మళ్ళీ ఈమెను బతిమిలాడతాను. అంటే ఛాలెంజెస్ నా కోసం ఈ గేమ్ ని కష్టంగా మార్చడానికి వస్తున్నాయి. ఎందుకు? అవి పదే పదే నా కనెక్షన్ ని టెస్ట్ చేస్తున్నాయి. ఎన్నిసార్లు ఈమె గురించే చెప్పాలి, ఈమె నా కనెక్షన్ అని. ఇంతకంటే అందులో నేనేం చూపించాలి అని చెప్పాలి. కానీ తను నిన్న నా ఫన్నీ ఎటో తీసుకెళ్లి మరీ సీరియస్ చేస్తుంది. నేనేదో తప్పు చేసినట్లు మళ్ళీ అంటుంది. ఐఎమ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్, అది ఇది అదంతా అని. ఆ మాటలకు అక్కడ పాయింటే లేదు కదా, ఆ మాటలతో అక్కడ సంబంధమే లేదు. తను రియాక్ట్ అయినంత. అందరికీ తెలుసు నా నేచర్ జోవియల్ గా ఉంటుంది, నేను ఎలాంటి వాడినో అని. ఇప్పుడు నేను దాన్ని మార్చుకోవాలా? అందులో జోకులు వేయడం మానేయాలా? సైలెంట్ గా కూర్చోవాలా? అయ్యో తనకి నచ్చదేమో అని. మరి నా తప్పే లేనప్పుడు నేనేం ఒప్పుకోవాలి? What was bugging me was Anisha and Gullo's compatibility, and na kopam was skyrocketed, and I just did not want to talk him anymore. నేను ఎప్పుడు చూసినా వీడు తన దగ్గర నేను ఎప్పుడు కనపడ్డాను తనకి? ఇప్పుడు నేను విల్లా వదిలి ఎక్కడికైనా తిరిగి వద్దు, వదిలే. చూడు నేను నిన్నే చెప్పాను నీకు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళు, నేను నిన్నేమి అనను. ఇది అనవసరమే కదా, తను కూడా ఒప్పుకోవట్లేదు అంటున్నాడు కదా. అదే కదా, తను కూడా అదే అంటున్నాడు. అరే యార్ నువ్వు ఒక మాట చెప్పు, ఇంత పెద్ద విల్లాలో నేను తన్ని వెతుక్కుంటూ వెళ్తానా? మధ్యలో ఎందుకు కూర్చొని ఇవ్వడం లేదంటే తనకి పాయింట్లు కొట్టే అలవాటు ఉంది. నేను నువ్వు కూడా నోటీస్ చేసి ఉంటావు, పదే పదే మాట్లాడడం, ఏదో ఒకటి కెలుగుతూ ఉండడం. దాని కూడా నాకు ప్రాబ్లం ఉంటే, అరే ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ప్రాబ్లం ఎఫెక్ట్ అవుతుంటే క్లియర్ అయిపోయింది. అదే కదా తను చెప్తుంది. ప్రీతో ఇఫ్ ఐఎమ్ టెల్లింగ్ యూ కాన్స్టెంట్లీ, యు నో వాట్ దిస్ ఇస్ ఎఫెక్టింగ్ మీ, నా మొహం మాడిపోతుంది. అప్పుడు ఎదురుగా ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి చెప్పు? ఇఫ్ సంథింగ్స్ ఎఫెక్టింగ్ హర్, ఓకే, ఐల్ జస్ట్ టేక్ ఎ స్టెప్ బ్యాక్, ఫినిష్. Easy solution. There's no point of calling so much. అనవసరంగా నన్ను అలా చూపిస్తోంది. నేను అసలు అలాంటి నేనేమీ చేయడం లేదు. నీ మాటలతో అదేగా చూపిస్తున్నావు. తను ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉన్నానని. అరే నేను ఎప్పుడు చూసినా మీరిద్దరు కలిసి కూర్చొని ఉంటారు, నీ బుర్రలో అనిశానే టార్గెట్ గా సెట్ చేసుకున్నావు. నువ్వు తన వెంటే పడతావు, తననే వెతుకుతావు, తను ఎక్కడుందా అని చూస్తూ ఉంటావు. అయినా కైరా కూడా ఈ విషయం అర్థం చేసుకోదు. అంటే జనాలు తను చిన్నగా ఏడిపిస్తే వాళ్ళ మాటలో పడిన విషయం అర్థం చేసుకోదు. సరే నాది తప్పే ఒప్పుకుంటాను, కానీ ప్రతి విషయంలో నన్ను టార్గెట్ చేస్తావా? చూడు నాకు ఏ ప్రాబ్లం లేదు, నువ్వు మాట్లాడతావా ఎవరితో అయినా మాట్లాడుకో, నేనేమనను నిన్ను. నన్ను ఆ విషయం ఎఫెక్ట్ చేస్తుందంటే ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్, దట్స్ యువర్ కాల్. ఐ కెనాట్ ఫోర్స్ యూ టు డూ ఎనీథింగ్. హలో స్ప్లిట్స్ విలియన్స్. లాస్ట్ ఛాలెంజ్ అంతా ప్రేమ గురించే, కానీ అసలైన అరాచకం ఇప్పుడు మొదలవుతుంది. ఇది డోమ్ టైమ్ అండ్ ఇది చాలా స్పెషల్ ఉండబోతోంది. ఎందుకంటే ఒకే విల్లాగా ఇది మన ఫస్ట్ డోమ్ సెషన్. బహుశా ఎవరికైనా చివరి డోమ్ కావచ్చు. See you soon, love, Karan. సో ఇప్పుడు వంతు వచ్చింది. మొదటి డోమ్ కి అక్కడ డబ్బు ప్రేమ కొలైడ్ అవ్వబోతున్నాయి మరియు థ్రోన్ పై తన మొదటి రాజు కూర్చోబోతున్నాడు. మెర్జర్ అయినప్పటి నుండి నేను అనీషా నిజం చెప్పాలంటే కేవలం ఒకరోజే మాట్లాడుకున్నాం. నాకు తనకి మధ్య ఉన్న కంపాటబిలిటీ అసలు మ్యాచ్ అవ్వట్లేదు. మేమిద్దరం ఎలాగో ఆఫ్ వైబ్ లో ఉన్నాం. కమ్యూనికేషన్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. అనీషా మనం మాట్లాడుకోకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఇలాగే ఉంటుంది. అనీషా ఎక్కడ? లోపలికి వచ్చి లేదు, నేను వేరే విషయం మాట్లాడాలి. మన గురించే మాట్లాడతాడు. వేరమ్మ నువ్వు వెళ్ళి చెక్స్ తో మాట్లాడడం లేదు. నేనేమన్నా పిచ్చిదాన్నా? యాటిట్యూడ్ ఎలా చూపిస్తున్నారంటే లైఫ్ లో ఏదో పీకేసినట్టు చేస్తున్నారు. ఎందుకు నవ్వుతున్నాను? ఏం చెప్పను,
నేనైతే మరి బ్రో లైక్ వాట్ ద ఫక్ నేను ఎన్నిసార్లు బ్రో చెప్పినా కొంచెం తను మెల్లగా వినడం చెప్పు లేదు బ్రో. నువ్వు అనవసరంగా నాకు టెన్షన్ బ్రో ఇస్తుంటావు. నిజంగా నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వు మాతో కూడా ఓపెన్ అప్ అవ్వడం లేదు, ఎవరితో ఓపెన్ అప్ అవ్వడం లేదు. అదేగా నీ చెప్పింది. ఓన్ గేమ్ నువ్వు ఆడుతున్నావు. నీ ఓన్ ఆట ఆడాలనుకుంటే నువ్వు అలానే ఆడు, లేకపోతే స్ట్రైట్ గా చెప్పు. నీకెవరితో కనెక్షన్ పెట్టుకోవాలని ఉందో అదే చెయ్యి. నేరుగా చెప్పాయి కదా. ఇప్పుడు నువ్వు చర్చ్ తో ఏం మాట్లాడతావు? అసలు ఏం మాట్లాడతావు? సో దెన్ ఐ డిసైడెడ్ నేను ఆయుష్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకున్నా. కనెక్షన్ రిలేటెడ్ తను ఎప్పుడు అలా ఉన్నాడు ఇలా ఉన్నారని వేలెత్తి చూపలేదు. నేను కనెక్షన్ రిలేటెడ్ మేము బానే ఉన్నాం. కమ్యూనికేషన్ మా మధ్య చాలా లో ఉంది. తను మొత్తం టైం అంతా ఆఫ్ లోనే తను కూడా ఉన్నాడు. చెప్పాడు కదా బ్రో, డౌన్ ఫాల్ మొదలైంది. అవును తను అలానే మాట్లాడుతున్నాడు. కమ్యూనికేషన్ ఓకే బానే ఉంది, కానీ కంపాటబిలిటీ అదంతా అంత బాగాలేదు. ఎందుకు నేను అంతా కనిపించడం లేదు? అది కనిపించేసాం. ఎందుకు కనిపించడం లేదు? అది మా మధ్య లేదు. అలానే నేను తనతో కాకుండా ఇంకెవరితో టాస్క్ ఆడినా గెలిచాను. Problem. లెడ్జెట్స్ తను కూడా అన్నిట్లోనూ. ఎవరితో టాస్క్ చేసినా వాళ్ళు ఓడిపోయారు. ఛాలెంజ్ పర్స్పెక్టివ్ గనక చూస్తే మా కంపాటబిలిటీ అంతగా మ్యాచ్ అవ్వలేదు, టు బి వెరీ ఆనెస్ట్. అండ్ నేను స్మార్ట్ గా ఆలోచిస్తే నాకు ఛాలెంజెస్ లో కలిసి బాగా పర్ఫార్మ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఆబ్వియస్లీ తన కనెక్షన్ చాలా ఇంపార్టెంట్. టుడే వెన్ ఐఎమ్ సేయింగ్ లెట్స్ టాక్ అబౌట్ ఇట్, మనం పర్ఫార్మ్ చేయలేకపోయినా పర్లేదు అన్నాను. నేను మాట్లాడాలి, వేరొకరితో ట్రై చేయాలనుకుంటున్నాను. బహుశా మీతో నేను లేకపోతే వేరొకరితో ఆడొచ్చు అనుకుంటున్నాను, కానీ మీతో నాకు అయితే కూడా చాలా అనిపిస్తుంది. బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా అది ట్రై చేయాలి అది ఎందుకంటే నేను నేను అదే చాలా ట్రై చెప్తున్నా, మొదటి చేశాను. నుంచి చూస్తున్నాను. మీరు తనకే ఛాన్స్ ఇస్తూనే ఉన్నారు, కానీ తను ఆ విషయాన్ని అప్సెట్ చేయలేకపోతున్నాడు. అనిష ఎప్పుడు సూటిగా సమాధానం చెప్పదు. తనకి తను సేఫ్ చేసుకునే కాస్త తిప్పి చెప్తుంది, కానీ తనకి అతనితో ఉండాలని లేదు. ఈ విషయం నాకు క్లియర్ గా తెలిసింది. చూడు, డోమ్ వరకు నీకు ఇంకా టైం ఉంది, ఆలోచించు. నువ్వు ఏదైతే మిస్ అవుతున్నావో అది నేను ఇవ్వగలనని చెప్తున్నాను. నేను స్వయంగా నీ కోసం అది చేయాలనుకుంటున్నాను. అంటే నేను నీ కోసం నిలబడితే ఎప్పుడు ప్రతి చోట నేను నీ కోసం స్టాండ్ తీసుకుంటాను. ఇక అలయన్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ మెజారిటీ మనమే అని నీకు తెలుసు. నేను ఎలాగో నేను సేవ్ చేస్తాను. ఇంకా నేను ఓకేనా? కూడా వాళ్ళతో మరియు నేను ఎలా మాట్లాడాను పర్ఫామ్ కదా. చేస్తానో, నాకు ఏమేమి వచ్చో అంతా నీకు తెలుసు. లైక్ ఇక్కడ నా గురించి అందరికంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. తెలివిగా ఆలోచించు. ఈ రోజు డోమ్ లో అందరికి షాక్ ఇద్దాం. సో ఐ పర్సనలీ ఫీల్ గేమ్ గురించి ఆలోచించడం కూడా ఇట్స్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. నేను అనిషాతో బ్రేకప్ చెప్తున్నాను. ఐఎమ్ బ్రేకింగ్ అప్ విత్ అనిషా బికాజ్ ఐఎమ్ డన్. ఐఎమ్ లిటరలీ డన్ అండ్ ఐ హ్యావ్ సీన్ ఇట్ ఆల్. అండ్ నిన్న ఏమైందో నువ్వు చూడొచ్చు, రైట్? మరియు ఇంకా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ప్రాబ్లం నాది కాదు. నేను తనతో మాట్లాడడానికి ఎప్పుడు రెడీగా ఉండేవాడిని. నాకు అలా అనిపించింది, నేను అలా ఫీల్ అయ్యింది. నేను ఎప్పుడు ఎఫర్ట్స్ పెట్టానని. ఐ హ్యావ్ పుట్టెడ్ ఆల్ మై ఎఫర్ట్స్ కదా, అండ్ ఐ గేవ్ మై 100%. మరియు తిరిగి నాకు 40% కూడా రాలేదనుకుంటా. తక్కువే బ్రో, తక్కువే. నేను నీకు ఒకటి చెప్తాను, రైట్? ఈ డెసిషన్ నేను చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాను. నువ్వు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ చూపిస్తున్నావు. బికాస్ నాట్ ఓన్లీ తను నిన్ను డిస్రెస్పెక్ట్ చేయడమే కాదు, నిన్ను అప్రిషియేట్ వాల్యూ చేయట్లేదు. తన కోసం తాను నిలబడడానికి రెడీగా ఉన్నాడు, మరియు తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. తను ఏ డెసిషన్ తీసుకున్నా నేను తను తన ఆయుష్ తో పక్కనే ఉంటాను. ఏదైతే చేస్తుందో అది అసలు బెస్ట్ ఫ్రెండ్ చేసే పనే కాదు. నో, అది చాలా అసహ్యంగా అవమానకరంగా ఉంది. ఎందుకో చెప్తాను విను. యా, ప్రతిసారి వాళ్ళు కలిసే ఉంటారు, సరేనా? Alright. నువ్వు దగ్గరలో ఉన్నప్పుడు Yeah. వాళ్ళు ఒకరినొకరు చూసి Yeah. నవ్వుకుంటారు. అదొక Yeah, జోక్ yeah. లాగా. Yeah, ఇది yeah, పిచ్చి జోక్ exactly. కాదు, ఇది చాలా డిస్రెస్పెక్ట్ఫుల్. Exactly. ఆమెకు అసలు క్లాస్ లేదు, సరేనా? Yeah. కానీ తను చాలా అందమైన స్వీట్ అమ్మాయి. కానీ తను కూర్చుని ఇంకో అబ్బాయితో ఫేషియల్ చేసుకుంటుందంటే అది ఫ్రెండ్షిప్ కాదు. మరియు నేను అలాంటి Exactly. అమ్మాయితో ఉంటే నేను ఆ అమ్మాయితో ఉన్నాను. నేను It's like that. 100% కట్టుబడి ఉన్నాను. నువ్వు కూడా మాట మీద అవును ఉండాలి. బ్రో, అవును. నేను కూడా ఎప్పటికీ మాట మార్చావని కాదు. ఓకేనా? అర్థమైందా? అనిష ఇప్పుడు ఇదే చెప్తూ ఉండేది. చర్చ్ ఎప్పుడు బార్ ఇక్కడ సెట్ చేశాడు, మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారని. నాకు అనిపిస్తుంది, సరే బార్ అంతా సెట్ అయితే ఒకసారి వదిలేసి చూస్తే ఏమవుతుందని. నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. బేసికలీ నలుగురు కపుల్స్ ఉన్నారు ఇక్కడ. వన్ ఈజ్ ఆల్రెడీ అన్ ఐడియల్ మ్యాచ్. ఇద్దరైతే ఆల్రెడీ వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు. హిమాంశు, సదఫ్, మన టేన్, ఇంకా ఎవరు, దీక్ష, ఆ నలుగురు వెళ్ళొచ్చారు. మిగిలింది మనం. కాదు, మిగిలింది మనం. సో ఐ జస్ట్ వాంట్ పిక్ చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళొచ్చారు. నాకు ఒక ఫేర్ ఛాన్స్ కావాలి, ఎందుకంటే నేను గెలవాలి. ఐఎమ్ సేఫ్. నాకు ఫేర్ ఛాన్స్ దొరకాలి, ఎందుకంటే నీ ప్రకారం ఐడియల్ మ్యాచ్ అనిపిస్తే మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి. నేను ఆయుష్ ఒకటే ఆలోచించాం, దట్ వీ విల్ జస్ట్ పిచ్ అవర్ సెల్స్ టు ఎవ్రీబడి, మమ్మల్ని ఐడియల్ మ్యాచ్ కి వెళ్ళనివ్వమని.
ఎందుకంటే నేను గౌరీష్తో వెళ్ళలేను. అతను ఆల్రెడీ ఐడియల్ మ్యాచ్ ఉన్నాడు కదా ఆకాంక్షతో. నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే మనలో సేఫ్ గా ఉన్న 4 జంటల్లో అందులో ఒకరు ఆల్రెడీ ఐడియల్ మ్యాచ్. ఇక వీళ్ళిద్దరి మిగిలింది విషయానికి వస్తే ఇద్దరు. వీళ్ళు ఐడియల్ మ్యాచ్ కాదు. ఒరాకిల్ నా కోసం ఉంది, నా కోసం కూడా ఉంది. సైంటిఫికలీ రెండవది మనది టేన్ అండ్ సదఫ్, వాళ్ళు కూడా ఐడియల్ we are మ్యాచ్ also కాదు. left. సో మిగిలింది ఎవరు? మేము. మిగిలింది మేము. నాకు కొంచెం గట్ ఫీలింగ్ ఉంది కాగలేమోనని, ఎందుకంటే నేను పైసా వెళ్ళ నుండి ఈ విషయం చెప్తూ వస్తున్నాను. లైక్ వీళ్ళు అక్కడ ఉన్నారు మన కుర్రాళ్ళు, సో వాళ్ళకి తెలుసు నేను చెప్తాను. కంపల్సరీ బాగుంది. ఇట్ ఫీల్స్ సో ఐ థాట్ వై నాట్ గివ్ ఇట్ ఎ ట్రై. నేను సేఫ్ గానే ఉన్నా, ఇక ముందు కూడా సేఫ్ గానే ఉండాలి. ఇప్పుడు మనం ఐడియల్ మ్యాచ్ కోసం వెళ్ళొచ్చు, మనకు ఛాన్సెస్ ఉన్నాయి. సో మేక్ షూర్ మా వైపు ఉండాలని, లైక్ వీళ్ళని నేను అడగాల్సిన అవసరం లేదు. సిచ్యువేషన్ ప్రకారంగా చేశారు. నేను కూడా అదే అవును, యాక్చువల్లీ ఈ మాట కూడా నేను దాన్ని ఫేవర్ లాగా కన్సిడర్ చేయను. బట్ స్టిల్ ఇప్పుడు నేను గుళ్ళు గానితో అంతగా మాట్లాడలేదు, అందుకు నేను జలక్ ని పంపాను, నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడు, అది బెటర్ అని. తనేం చెప్పిందంటే రాన్ అస్మిత కూడా చెప్పిందని వాళ్ళు చాలా డైసీగా ఉన్నారు, ఓట్ వేద్దామా వద్దా అని. ఎందుకంటే అన్సేఫ్ వాళ్ళకి వేయలేమని, అందుకే వాళ్ళు ఓట్ వేస్తామన్నారు కానీ పేరు రాకూడదని చెప్పారు. సో ఆయుష్ కూడా అస్మిత రాన్ ల పేరు రాస్తారని అనుకోవడం లేదు, ఒకవేళ రాయాలనుకున్నా కూడా. సో ఐ బిలీవ్ నేను ఒకటే టార్గెట్ పెడతాను, విచ్ ఇస్ మోహిత్, అనుష్క బేసికలీ. ఎందుకంటే మనం అందరం ఒప్పుకుంటాం. ప్రాబబిలిటీ ఉందా ఈ రోజు ఐడల్ మ్యాచ్ అయ్యే? అలాగా అనిపిస్తుంది. కానీ వెళ్ళేది మాత్రం వీళ్ళే. వేరే వాళ్ళు వెళ్తారు, నాకు ప్రాబబిలిటీ ఉందనిపిస్తుంది. అవ్వచ్చు. అయితే మరి అదిగో ఓకే, అందుకే మనం మనం వెళ్ళడానికి. అనుష్కని పంపాలి. అరే ప్రాబబిలిటీ లేదు. ఇప్పుడు ఆఫ్ కోర్స్ నేను ఐడియల్ మ్యాచ్ అయితే జలక్ ఐడియల్ మ్యాచ్ కాకూడదని నేను అనుకోను. తనకు ఐడియల్ మ్యాచ్ అనిపిస్తే ఆఫ్ కోర్స్ వెళ్ళాలి, ఆయుష్ ముందుకు వెళ్ళాలి. ఐడియల్ మ్యాచ్ అయితే చూడాలి, నాకేం ప్రాబ్లం లేదు. మేమందరం కలిసి ప్లాన్ చేసుకున్నాం ఐడియల్ మ్యాచ్ కోసం ఎవరు వెళ్తారని. ఒకవేళ మాకు అవకాశం వస్తే మమ్మల్ని పంపమని, ఎందుకంటే మేము ఖచ్చితంగా ఐడియల్ మ్యాచ్ అవుతాం. పవర్ మా దగ్గర వస్తుంది. ఆ థ్రోన్ లో హిమాంశు కూర్చుంటాడు, ఆ సైడ్ లో నేను ఆకాంక్ష కూర్చుంటాం. సో గేమ్ మనందరికి చాలా ఈజీ అయిపోతుంది. మా టార్గెట్ కూడా ఫిక్స్డ్, ఎవరిని తీసేయాలి ఎవరిని ఉంచాలి. నాకు డంపింగ్ లో ప్రమాదం ఉంది, కేవలం కైరా విషయంలోనే భయం, ఎందుకంటే నేను ఎలాగో బ్రతికి బయటపడతానని. కానీ అందరికీ తెలుసు నేను కైరా స్ట్రాంగ్ కప్లోని. సో ఈ రోజు మేము టార్గెట్ అయ్యే పూర్తి ఛాన్సులు ఉన్నాయి, ఎందుకంటే హిమాంశు థ్రోన్ పై కూర్చున్నాడు. అతని మెయిన్ టార్గెట్ నేనే అని నాకు తెలుసు, నేను అతని ఓపెన్ టార్గెట్. Oh my God, our first dome, money and love all together. అందరూ ఒకే రూఫ్ లో ఉన్నాము. హలో సార్. మేము డోమ్ లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ గా నోటీస్ చేసింది పవర్ మ్యాచెస్ థ్రోన్ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇక 2 థ్రోన్స్ జరుగుతాయి, విచ్ ఇస్ This is Instax Fusifilm presents MTV Splitsvilla 16, co-powered by Sophie New Me Envy Perfumes and Philips Body Groomer. Boys and girls, welcome to the Dome. In fact, welcome to the first ever Dome as a complete villa. అన్ఫార్చునేట్ గా ఇక్కడ సన్నీ లేదు, కానీ ఇది స్పిట్స్ విల్లా. షో మస్ట్ గో ఆన్. మేము నిన్ను మిస్ అవుతున్నా సన్నీ, కానీ నిన్ను చాలా త్వరగా చూస్తాం. నేను చెప్పినట్టు మెర్జర్ తర్వాత ఇది మొదటి డోమ్, మరియు మొదటిసారి ఇక్కడ 4 థ్రోన్స్ ఉన్నాయి. ఒక ఐడల్ మ్యాచ్ థ్రోన్, దానిలో గౌరేష్ మరియు ఆకాంక్ష ఉన్నారు. అండ్ our new power match, సౌందర్య and హిమాంశు. బాగుందా సార్? మొదటి రోజు మీరు ఈ థ్రోన్స్ చూపించి ఎవరైనా ఇక్కడ కూర్చోవాలనుకుంటున్నారా అని అడిగారు, గుర్తుందా మీకు? నేను కూర్చుంటానని చెప్పాను. సో నేను ఇక్కడ దాకా వచ్చాను, కానీ మీరు వద్దు వద్దు ఇప్పుడు కాదన్నారు.
నాకు తెలుసు నేను ఎప్పటికైనా ఈ థ్రోన్ మీద కూర్చుంటానని, బికాస్ ఏ కింగ్ ఈజ్ ఆల్వేస్ ఏ కింగ్ వితౌట్ ఏ థ్రోన్. సో ఐ న్యూ ఐ విల్ సిట్ హియర్ వన్ డే. కానీ ఇప్పుడు నా దగ్గర థ్రోన్ ఉన్నందుకు హ్యాపీగా ఉంది. కనీసం నా వాళ్ళని నా పద్ధతిలో నేను కాపాడుకోగలను. ముందుకు వెళ్లే ముందు లెట్స్ సీ ద లేటెస్ట్ పవర్ చార్ట్. సరే మొదలు పెడదాం. ఎవరి ఇంట్లో టపాసులు పేలాయి, ఎవరింట్లో ఏడుపులు మొదలయ్యాయి, ఎవరింట్లో రచ్చ జరిగింది? చక్ష్. చెప్పండి. స్వాప్ అవ్వక ముందు మా ఇద్దరి కనెక్షన్ చాలా స్ట్రాంగ్ గా, కెమిస్ట్రీ చాలా స్ట్రాంగ్ గా ఉండేది. కానీ స్వాప్ అయ్యాక నేను ఇక్కడికి వచ్చాక అన్ని చాలా మారిపోయాయి అనుకుంటున్నాను. ఐ మీన్ తను చాలా మారిపోయింది. కమ్యూనికేషన్ గ్యాప్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. మీరు ఒకరికి కమిట్మెంట్ ఇస్తున్నప్పుడు ఒక బెస్ట్ ఫ్రెండ్ తో 24 గంటలు ఎలా తిరగగలరు? ఒక్క నిమిషం. నేను చెప్తున్నాను, ఆగండి. నువ్వు తనకి బెస్ట్ ఫ్రెండ్ అని పేరు పెడుతున్నావు సరే, అండ్ తనతో 24 గంటలు గడుపుతున్నావు. నాతో ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదు. అండ్ స్వాప్ అయినప్పటి నుంచి మన మధ్య అసలు మాట్లాడలేదు సార్. మీరు వచ్చారు నాతో మాట్లాడడానికి? ఒక్క నేను గంట కూడా. వచ్చాను కానీ మీరు నాతో మాట్లాడారా పొద్దున? నో, యు వోంట్ లెట్ మీ. యు ఆర్ టాకింగ్ వాట్ ఎవర్ యు వాంట్ టు. యు ఆర్ నాట్ మేకింగ్ సెన్స్. ఈవెన్ ఐ యామ్ ఫీలింగ్ ది సేమ్ వే. ఇట్స్ నాట్ జస్ట్ యు. అదే నేను ఒకటి క్లియర్ గా చెప్తున్నాను. చెప్పాలనుకుంటున్నాను. నేను తనతో పర్ఫామ్ నాకు చేయాలనుకుంటున్నాను. ఉండాలని లేదు, నాకేం సోకలు లేవు. అదే ఈరోజు చెప్పాలనుకున్నాను. నాకు కూడా ఏ మాత్రం గౌరవం ఉన్నట్లు అనిపించట్లేదు, ఏ మాత్రం విలువ ఉన్నట్లు అనిపించట్లేదు. ఎందుకు నీకు విలువ అనిపించట్లేదా? నేను ఇక్కడ ఉన్న ప్రతి అమ్మాయి నేను ఎప్పుడూ డిస్రెస్పెక్ట్ అని చెప్పలేదు. అవమానం మాటల్లో కాదు చేతల్లో తెలుస్తుంది సార్. Anisha, today is the first time he's speaking for himself. Let him ఇక్కడ ఉన్న speak. ప్రతి అమ్మాయికి Once. తెలుసు. నేను వెళ్ళగానే అందరికి చెప్పా అనీషా నా కనెక్షన్ అని. ఎవరితోనూ మాట్లాడేవని కాదు. కానీ ఇక్కడ నాకు గుళ్ళుతో కనెక్షన్ కనపడింది. ఆ తర్వాత ఆయుష్ తో తన కనెక్షన్ కూడా కనపడుతుంది. కనీసం మాట్లాడుకోకూడదా? లేదు, కేవలం నేను ఫ్రెండ్స్ వినండి. ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ అలా చేపట్టుకుని తిరగరు సార్. You saw me holding hands. అవును. When did you see? Even I saw. ఫేస్ మాస్క్ పెట్టుకొని బెడ్ మీద పడుకుని ఉన్నావు కదా. నేను కూడా చూశాను. నేను 2 సార్లు చూశాను. ఒక్క ఈవెన్ నేను నిమిషం. చూశాడు. ఈవెన్ దీక్ష చూసింది. అవును, తను ఎప్పుడు ఆయుష్ తోనే ఉంటుంది. కనెక్షన్ కన్నా గొప్ప ఫ్రెండ్షిప్ ఏముంటుంది? ఇప్పుడు చెప్పు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అయిపోయిందా? మా మధ్య మొదటి నుండి మంచి This ఫ్రెండ్షిప్ friendship is bullshit. ఏ బ్రో వెయిట్. That is bullshit. This is not friendship at all. This is not friendship. వాళ్ళని డిసైడ్ చేసుకొనివ్వు ప్లీజ్. అది పాజీకి ఫేవర్ గా ఉంది బ్రో. పాజీకి ఫేవర్ గా ఉంది. ప్లీజ్ తను చెప్పనివ్వు. వేరే వాళ్ళ ఫ్రెండ్షిప్ ని క్వశ్చన్ చేయడానికి నువ్వు One second. Guys, అందరూ ఏమన్నా ఐఎమ్ సారీ వినలేదు. ఈ మొత్తం దోస్తి గోలా ఫ్రెండ్షిప్ అంతా అబ్సల్యూట్లీ బుల్షిట్. కలిసి ఫేస్ మాస్క్ వేసుకోవడం, చేతులు పట్టుకోవడం, ఇది బుల్షిట్ అనిషా. బుల్షిట్. పెట్టానా తనకి? నేను పెట్టానా? సార్ స్వాప్ అవ్వక ముందు, స్వాప్ అయ్యాక కూడా నేను తన్ని 2-3 సార్లు అడిగాను మీ మధ్య అంతగా కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వట్లేదని. సో మనం కలిసి కనెక్షన్ బిల్డ్ చేసుకోవచ్చు, ఈ మాట నేను క్లియర్ గా చెప్పాను తనకి. అండ్ తను ప్రతిసారి లేదు నాకు ఇప్పుడు చర్చ్ తోనే ఉండాలని చెప్పింది. తనకి ఇంకో ఛాన్స్ ఇవ్వాలంది. తను చివరి దాకా ఛాన్స్ ఇచ్చింది. అండ్ ఇప్పుడు తను ఒక అలాంటి పాయింట్ కి వచ్చింది, ఎప్పుడు నా దగ్గరికి వచ్చి ఏడుస్తుంది. అతను తను అర్థం చేసుకోవడానికి, తన కోసం స్టాండ్ తీసుకోవడం. తను ఒంటరిగా ఇక్కడ అందరి దగ్గరికి వెళ్ళి ఒక అబ్బాయి చేయాల్సిన పని ఆగుడో ఒక అబ్బాయి చేయాల్సిన పని వెళ్ళి తన అమ్మాయి కోసం ఫైట్ చేయడం, తన కోసం అన్ని సాల్వ్ చేయడం. పాపం తను ఒక్కతే చేసుకుంటోంది. ఈ మాటకి ఎవరు కాదని లేరు ఇక్కడ. గుళ్ళు నీ దగ్గరకు వచ్చి ఆగు నువ్వు ఆగు. ఛాలెంజెస్ జరిగిన ప్రతిసారి అందరం కలిసి గ్రూప్ గా కూర్చొని మాట్లాడుతుంటాము. తను ఎప్పుడు రారో, అసలు మాట్లాడరు కూడా. నేను చాలా సార్లు చెప్పాను, పదండి వెళ్దాం, అందరితో మాట్లాడదాం, కానీ తన ఈగోలోనే ఉంటారు. చక్ష్. తను అమ్మాయిని అణిచిపెట్టే చోటు నుండి రాలేదు. తను ఎక్కడి నుండి వచ్చిందో అక్కడ అమ్మాయిలకి సపోర్ట్ చేస్తారు. ఆయుష్ అదే చేస్తున్నాడు. తను అమ్మాయిల ఫ్రెండ్స్ కూడా వచ్చి తనని అడగగలిగే చోట నుండి వచ్చింది. ఏమైందని తను అక్కడి నుంచే వచ్చింది. అమ్మాయిల పార్ట్నర్స్ తమ సొంత ప్రపంచంలో బతకకుండా వచ్చి అడిగే చోటు నుంచి వచ్చింది. నువ్వు బాగున్నావా, నీ మైండ్ లో ఏముంది అని. దట్ ఈస్ వాట్ ఐ వాస్ ఆస్కింగ్. అండ్ చర్చ్ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే నువ్వు ఆ చేయి పట్టుకోవడం.
ఆ ఫేస్ మాస్క్ ఉంది కదా, వాటి వెనుక ఉన్న మీ రిలేషన్షిప్ లో ఉన్న అసలు సమస్యల్ని దాస్తున్నావు. ఆ అమ్మాయికి ఏం కావాలో నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. నువ్వు ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే నువ్వు కేవలం ఒక రకంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నావు. ఇవన్నీ చెప్తే చాలా అనుకుంటున్నావు. ఇప్పటికీ తను నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేదు. తను మొదటి నుంచి అతను నాతో మాట్లాడట్లేదు, మాకు పొసగట్లేదు, మాకు అండర్స్టాండింగ్ కుదరట్లేదు అంటుంది. దానిపై నువ్వు ఫోకసే చేయట్లేదు. సార్ నో సార్, ఐ డోంట్ అగ్రీ విత్ దిస్. నేను ఒంటరిగా నిలబడతాను, కానీ తనతో మాత్రం ఇక నిలబడను. చక్ష్, అది నీ ఒపీనియన్, ఎగ్జాక్ట్లీ. అది నీ చాయిస్ అవుతుంది. కానీ తనని ఈ విధంగా నిందించి ఆ చాయిస్ తీసుకోవడం అది తప్పు. ఎందుకంటే అసలు పరిస్థితి అది కాదు. సమస్య ఏంటో నీకు ఇంకా అర్థం కావట్లేదు. ఎందుకంటే నీ ఈగో అంత పెద్దది. నీ ఫ్రెండ్స్ నిన్ను బాగా ఎక్కించారు, సరేనా? మరి నువ్వు కూడా అవును బ్రో, ఆ అమ్మాయి తప్పు తప్పు అని అందులోకి వెళ్ళిపోయావు. నీ మగతనంలో ఎంత ముందుకు వెళ్ళిపోయావంటే వేరే వాడెవడో వచ్చి నా అమ్మాయికి నాకన్నా బెటర్ గా ఫీల్ అయ్యేలా చేస్తాడన్నది నువ్వు చూడాలనుకోవట్లేదు. ఇది జరగకూడదా? తనే తప్పు, సరేనా? ఇలాంటివి చాలా చూశాను బ్రో జీవితంలో. నీ మీద నువ్వు తప్పేం వేసుకోకు. వాడు తప్పు, అమ్మాయి తప్పు, కరణ్ కుంద్రా కూడా తప్పే. ఇదేనా నీ మెంటాలిటీ? చప్పట్లు ఒక్క చేత్తో మోగవు. అవును, అలా జరగదు. కరెక్ట్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఈ విల్లాలో చక్సు చేసిందల్లా అందరికీ తెలుసు, అనిషా 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 అని. ఓకే, సో కమ్యూనికేషన్ లో ప్రాబ్లం ఉంటే అది రెండు వైపుల నుండి ఉంది. ఆల్రైట్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, చక్స్ ఇస్తున్న రీజనింగ్ అనేది తప్పు. మీరు కూడా సమస్యల మూలాల్లోకి వెళ్ళట్లేదు. మరియు అనిషా, ఇప్పుడు మీకు కూడా తెలిసింది కదా, మీరు కూడా సమస్య మూలాల్లో వెళ్ళట్లేదు. మీ ఇద్దరికి కమ్యూనికేషన్ ప్రాబ్లం, కంపారిటబిలిటీ ప్రాబ్లం ఉంది. మీరు టైం తీసుకుని ఎంచుకుని నిర్ణయం తీసుకోండి. ఓకే, ప్రస్తుతానికి మేము చెప్పగలిగేది అంతే. ఓకే, ముందుకు వెళ్దాం. కైరా, గుల్లు, మీ ఇంట్లో ఎన్ని టపాసులు పేలాయో మాకు కొంచెం వివరంగా చెప్పండి. సార్, నేను ఒకటి చెప్తాను. నేను తమాషా చేస్తే తనకి కోపం వస్తుంది, అది న్యాయం. కానీ తను తమాషా చేసినప్పుడు నేను కోప్పడితే ఆ విషయాన్ని తను ఓవర్ రియాక్ట్ అంటాడు. సో ఐ డోంట్ అండర్స్టాండ్. నాకు ఒక విషయంతో హర్ట్ అవుతున్నానంటే తను మళ్ళీ మళ్ళీ అదే చేస్తున్నాడు. ఎందుకంటే తను గేమ్ ఆడాలి, ఫ్రెండ్షిప్ చేయాలి, అలయన్స్ చేయాలి. మరి నా సంగతి ఏంటి? నేను ఎందుకున్నట్టు? అసలేం జరిగింది మిమ్మల్ని అలా అనడానికి? నిన్నటి ఛాలెంజ్ జరిగింది కదా, అది అందరికీ ఫన్నీగా అనిపించవచ్చు. బట్ బికాస్ తనతో నేను ఇన్వాల్వ్ అయ్యున్నాను కాబట్టి నాకు అది హర్ట్ఫుల్ గా అనిపించింది. నేను మోహిత్ ఒక ప్రాంక్ చేశాను, ఎందుకంటే తను చాలా అన్ఎక్స్ప్రెసివ్. సో ఐ వాజ్ లైక్, దానివల్ల తనకి ఎఫెక్ట్ అవుతుందా లేదా అని అది ట్రై చేశాను. సో ఐ టోల్డ్ మోహిత్, నువ్వు కొంచెం ప్లీజ్ నాతో నడుస్తావా, నేను గుల్లుని జెలసీగా ఫీల్ చేయించాలన్నాను. అప్పుడు మోహిత్ని ఇలా పట్టుకొని నడుస్తూ వెళ్ళాను. అండ్ మేము తిరిగి వచ్చిన తర్వాత తన అందరి ముందు అంత పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. బట్ లోపల వెళ్ళిన తర్వాత తను రూమ్ లో పడుకుని ఉన్నాడు. తన దగ్గరకు వెళ్తే ఎలా చేస్తామన్నాడు, అలా కోపడ్డాడు. ఒకవేళ నాకు ఏదైనా కొంచెం నచ్చలేదు అని చెప్తే, జోక్గా చెప్పినా కూడా దానికి నేను నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను అంటాడు. ఈ ఒక్క విషయమే సార్. ఒకే ఒక విషయం సార్, ముందు జరిగిన దానికి నేను సారీ చెప్పాను, అందరి ముందు చెప్పాను. తనకి సారీ చెప్పాను, పూల్లోకి వెళ్ళి కూడా సారీ చెప్పాను. ఆ తర్వాత నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యాను విషయం స్పిస్ట్విలా కాయిన్స్ గురించి. సరే, నేను తనతో షేర్ చేసుకోవాలంటే మాట్లాడాలి కదా సార్. తప్పు చేస్తే సంజయ్ షీ ఇస్తారు, నేను తప్పు చేస్తే సంజయ్ షీ ఇచ్చాను. ఈ రోజు నేను తప్పు చేయలేదు. ఇదిగో ఈ రోజు నా సంజయ్ షీ అని నేను రాయడానికి కూర్చోలేదు. నాకు తెలుసు తనతో నాకు అలాంటి సీనే లేదని. తను ఇప్పుడు విల్లాలో ఉంటుందని నేను విల్లా వదిలి పారిపోవడం ఏంటి? అంటే నేను ఆ టైంలో ఏం చేసినా, స్ట్రగుల్ చేసినా, ఏడ్చినా, ఏమైనా చేసినా నా పరిస్థితుల్లో నేను ఉండాలి. సరే అయితే మరి అలానే ఉందో. గుల్లు, సార్, ఎవరైనా కోపంగా ఉన్నప్పుడు లేదా ఎవరైనా హర్ట్ అయినప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతూ ఉంటారు.
నువ్వు ఇంతకు ముందు చూసినా లేక కలిసిన వాళ్ళ లాంటిది కాదు తను. సో బ్రో, అంత ఈజీగా అయితే ఉండదు. తను ఓపెన్ గా చెప్తోంది నా ఎక్స్పెక్టేషన్స్ ఇవని. సార్ కానీ నేను తప్పు చేయనప్పుడు ఆ విషయం చెప్తున్నాను కదా, నేను అదే తప్పు కదా చేయలేదు. తప్పుల గురించి ఆలోచిస్తున్నాడు. నేను ఎలా ఫీల్ అవుతున్నానో ఆలోచించట్లేదు. మొన్న సన్నీ కూడా మీకు చెప్పింది కదా మీరు ఎక్స్ప్రెస్ చేయరని. తనకు ఫీల్ అయ్యేలా చేయరని మీ మీద మీరు వర్క్ చేసుకోవాలి. కైరా, మీరు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది అవుతుంది. నమ్మండి, నాకు గుళ్ళు కళ్ళలో కనిపిస్తోంది. ఇష్యూ ఏంటో తెలుసా? కొద్దిగా ఇన్సెక్యూరిటీ ఉంది, జెలసీ ఉంది, విచ్ ఈస్ సో క్యూట్. ఈ విషయాల్ని అప్రిషియేట్ చేయి, చిరాకు పడకో. సార్ ఓవర్ క్యూట్ అయినప్పుడే కొంచెం ఇబ్బంది అవుతుంది. చూడండి, మనం డిసైడ్ చేయలేము ఎంత క్యూట్ ఎంత కాదని, ఎంత జెలస్ ఎంత కాదని. మరి ఏంటంటే నేను ఇంతకు ముందు ఈ సిచ్యువేషన్ లో ఉన్నాను. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది, తన ముందు చాలా రియాక్ట్ అయ్యేది. ఓకేనా? అండ్ నేను నాకేంటి యార్, నేను ఏ తప్పు చేయలేదు అనుకున్నా. అప్పుడు నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలి? కానీ ఒక రిలేషన్షిప్ అలా వర్క్ అవ్వదు దురదృష్టవశాత్తు. మీరు మనం కలిసే ఉన్నామని కమిట్మెంట్ ఇచ్చుకుంటే, మీరు ఒకరు ఇక్కడ ఒకరు అక్కడ ఉంటే మీరిద్దరు ఒకే పాయింట్లోకి రావాలి. కొన్నిసార్లు తను వస్తుంది, కొన్నిసార్లు మీరు కూడా రావాలి. మీ ఇద్దరు నాకు చాలా కెమిస్ట్రీ కనిపిస్తోంది, నిజానికి ఇక్కడ ఉన్న అందరికీ కనిపిస్తుంది. సరిదిద్దుకోలేని విషయం ఏదీ లేదు. Yes, sir. ఓకే, జస్ట్ చూసుకో. సౌందర్య మరియు దీప్తాంశు, మీ ఇంట్లో ఎంత మంట రేగింది? అస్సలు రేగలేదు సార్. నిప్పు పెట్టడానికి ఇద్దరు కావాలి కదా. అలాగా సో నేను కొంచెం అక్కడ ఎమోషనల్ అయిపోయాను. ఆ తర్వాత నాకు చాలా మంచి ఫ్రెండ్ అయిన రాన్ నా దగ్గరకు వచ్చాడు. సో నా దగ్గరకు వచ్చి ఇదంతా నార్మల్, మీరిద్దరు మాట్లాడుకోండి, డిస్కస్ చెయ్యండి అలా అని చెప్పాడు. ఆ తర్వాత రాన్ దీప్తాంశు మాట్లాడుకున్నారని అనుకుంటున్నాను. సో దీప్తాంశు కొంచెం షై మనిషి. సో తను రాన్ తో మాట్లాడుతున్నాడు, అది సౌందర్యతో ఎలా ఉంటే తను హ్యాపీగా ఉంటుందని. అది నాకు రాన్ చెప్పాడు, కానీ ఇప్పటి వరకైతే దీప్తాంశు మాట్లాడడానికి రాలేదు. మేబీ హీస్ టేకింగ్ హిస్ ఓన్ టైం. ఈ టైంలో దీప్తాంశుతో మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? సార్ నేను ఇక్కడికి గెలవడానికి వచ్చాను, అలాగే ఫన్ చేయడానికి కూడా వచ్చాను. నేను ఒక ఫ్రీ సోల్ టైప్ ని, నేను బాగా నవ్వాలి. ఇక నాతో పాటు నా పక్కన ఎవరు కూర్చుంటారో తంత నవ్వాలి. ఎవరైనా సరే. సో నేను కొంచెం కార్నర్ గా ఫీల్ అయ్యాను. ఇంకా దీప్తాంశు నాకు మధ్య ఎవరు గెలుస్తున్నారు ఎవరు గెలవట్లేదని మాట నడుస్తుంది. అది లవ్ ఛాలెంజ్, ఇంకా మేము సరదాగా ఉండడానికి వచ్చాం. ఇక నాకేమనిపించిందంటే కేవలం కొంచెం స్ట్రాటజీ, ఇంకా గేమ్, ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనే కాన్వర్సేషన్స్ నడుస్తున్నాయి. సో దానివల్ల నాకు కొంచెం ఆ విషయం ఆఫ్ అనిపించింది. నాకు తను చాలా బాగా నచ్చాడు. నాకు తనతో ఉండడం చాలా ఇష్టం. తనతో అటు ఇటు చూస్తూ ఉంటాను, తనకి ఏమి ఇష్టం, తనకి ఏ బిస్కెట్ కావాలి, మిల్క్ ఇవ్వాలా అని, తనకి ఫేవరెట్ ఏంటి, ఎక్కడున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, తనని చాలా అబ్జర్వ్ చేస్తుంటాను. కానీ కొంచెం ఆలోచనలో ఉంటాడు తను. నెక్స్ట్ ఛాలెంజ్ లో తాడుతో ఏం చెయ్యాలి అని ఆ మైండ్ లో అదే నడుస్తుంటుంది. సార్ ఐ థింక్ ఆల్ గర్ల్స్ విల్ రిలేట్ టు దిస్. యా సార్ నిన్న ఛాలెంజ్ జరుగుతున్నప్పుడు నేను కొంచెం సేపు అలా లాస్ట్ అయిపోయాను. మేము ఓడిపోయామని కాదు, నేను ఓడిపోయినప్పుడు డిసప్పాయింట్ అవుతాను. ఇక్కడ దీని బదులు అది చేయొచ్చు అని ఆలోచిస్తాను కాసేపు, ఒక 10 నిమిషాలు అంతే. అందుకే తను నేను గేమ్లోనే మునిగి ఉంటాను అనుకుంది. ఆ తర్వాత నేను నార్మల్ అయిపోయాను. ఆ తర్వాత తను ఒక గంట బయట ఉంది. నేను తను ఎంజాయ్ చేయి అని బతిమలాడినప్పుడు అప్పటికే తను జోన్ అవుట్ అయిపోయింది.
ఆ తర్వాత నేను రామ్తో మాట్లాడాను, బ్రో నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో చెప్పు, నేను దాన్ని సరి చేసుకుంటానని. అంటే నేను ప్రతి చోట నాదే తప్పని ఒప్పుకుంటున్నాను. నేను గేమ్ గురించే కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. నేను తనతో ఒక కనెక్షన్ ఏర్పరచుకోవాలి. నేను కొన్ని విషయాల్లో స్లో. ప్రతి ఒక్కరూ రామ్ కాలేరు కదా సార్. జాన్, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరు నాకు చాలా మంచి ఫ్రెండ్స్. వాళ్ళ కనెక్షన్తో వర్కౌట్ అవ్వట్లేదనో లేక ఏదో ప్రాబ్లం ఉందనో కాదు. ఫస్ట్ ఛాలెంజ్ తర్వాత, ప్యార్ ఛాలెంజ్ తర్వాత తనతో మాట్లాడినప్పుడు నన్ను ఒకటే అడిగాడు, బ్రో అస్మితతో నీ కంపాబిలిటీ ఇంత షార్టెడ్గా ఉంది, నేను అదే చేయాలని. సో అక్కడ ఎఫర్ట్ అయితే ఉంది. అతను ట్రై చేయాలనుకుంటున్నాడు. అంతేకాదు తనే నేరుగా నా దగ్గరకు వచ్చి నేను ఎక్కడ తప్పు చేస్తున్నానని అడుగుతాడు. అతని పాయింట్ కూడా అర్థం అవుతుంది, గేమ్ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నాడని. ఇది చాలా నార్మల్. మీరందరూ చూస్తే ఈ రోజు జరుగుతున్న ప్రాబ్లమ్స్ అన్నింటిలో ఒకటే కామన్ విషయం ఏంటంటే, ఆ అబ్బాయికి తన అమ్మాయి చాలా స్పెషల్, తనే అంతా అనుకుంటాడు. కానీ ఆ అమ్మాయి ఏమో వెళ్ళి తన ఫ్రెండ్స్ కి చెప్పుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. మీరు ఇంకో విషయం నోటీస్ చేస్తే, బాగున్న కపుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ యోగేష్ అండ్ ఆకాంక్ష, హిమాంశు అండ్ దీక్ష, ఇంకా ఈవెన్ మోహిత్ అండ్ అనుష్క, చివరికి కొత్తగా వచ్చిన సౌరభ్ ఇంకా నిహారికను కూడా చూడండి. వాళ్ళ మధ్య కెమిస్ట్రీ ఎక్కువగా అందుకే కనిపిస్తుంది, ఎందుకంటే అబ్బాయి ఓపెన్ గా వెళ్ళి అమ్మాయిని ప్రేమిస్తాడు. వేరే వాళ్ళు ఏమన్నా ఏవి అనకపోయినా పట్టించుకోకుండా. నా బ్రదర్స్ కి నేను ఒకే ఒక అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నాను, ఓపెన్ గా ఉండండి, ఫ్రీగా ఉండండి, అండ్ ఇట్స్ ఓకే. ఈగో వదిలేండి, సెల్ఫ్ రెస్పెక్ట్ పక్కన పెట్టండి. అక్కడ ఉన్నది ఒకే అమ్మాయి, తనకి కావాల్సింది నీ ఎంపతి మాత్రమే, ఇంకేం వద్దు. ఏం చెప్పావురా? సార్ రామ్ మాటలు వినడానికి బాగుంటాయి. అంటే నేను డిసగ్రీ చేయట్లేదు, ముందే చెప్తున్నా, నా మీద పడిపోకండి. అంటే వినడానికి బాగుంటాయి, కానీ సార్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. అతను ప్రతి డోమ్లో అన్సేఫ్గా ఇక్కడే నిలబడతాడు. సో మాకు అలా వద్దు. నిన్న లాస్ట్ డోమ్లో నేను అంజలితో పాటు ఎలిమినేట్ అయిపోయేవాడినేమో. సో మాకు అది వద్దు, మేము బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దీప్తాంశు, నేను నీకు విషయం చెప్పాలి. ఇది సౌందర్య చెప్పింది. ఒకవేళ దీప్తాంశు మారితే ఐ విల్ గివ్ హిమ్ 1 ఛాన్స్. లేకపోతే రాను ఉన్నాడుగా. అంతేకాదు అస్మిత ఇంకా రాన్ల మధ్య ఏమవుతుందో అవదో కూడా అర్థం కావట్లేదు. సంథింగ్ లైక్ దాట్. వాట్? సౌందర్య, మీరు ఇలాంటిది ఏమైనా అన్నారా? నాకు తెలిసి నా వైపు నుంచి 100% ఇచ్చాను, అండ్ అలా ఇచ్చానని మీకు కూడా తెలుసు. ఇఫ్ దట్ ఈస్ నాట్ గెటింగ్ రెసిప్రొకేటెడ్, ఐ హ్యావ్ టు టేక్ మై ఛాన్స్. Options are there, and I feel most of my compatibility with my friend Ron. He gave me the shoulders to cry on. నా వైపు నుంచి నేను ఎక్కువగా భారం ఇస్తున్నట్టు అనిపిస్తుంది మీ మీద. So you take the decision whether you want to go ahead with me or not, and do you want another chance? అంటే నీకు రామ్ లాంటి అబ్బాయి కావాలన్నమాట. As a person, yes. As a person, Like he is my friend, sir. I don't have any feelings for Ron. If I have feelings for someone, it's for Deeptanshu. Yeah, it's very clear since the day one when I saw him, I had my eye on him and I wanted to be with him. ఈమె నా నుంచి చాలా విషయాలు ఆశిస్తోంది. మళ్ళీ తన కనెక్షన్ రియల్ అని చెప్తోంది. ఎవరిదైనా కనెక్షన్ రియల్ అయితే వాళ్ళు బ్యాకప్ పెట్టుకోరు సార్. ఇప్పుడు అంటోంది నాకు ఒక ఛాన్స్ ఇస్తుందట. అసలు నాకు ఛాన్స్ ఇవ్వడానికి ఏమారు? సార్ నేను మొదటి నుంచి ఈ విషయంలో స్ట్రైట్గా ఉన్నాను. ఈమెతో నా కనెక్షన్ కుదరకపోతే నేను ఇంకెవరితోనైనా కనెక్షన్ పెట్టుకోను. ఎందుకంటే నేను ఒకేసారి ఒకరితోనే కనెక్షన్ ఫీల్ అవ్వగలను. నాకు రెండో వాళ్ళు నచ్చరు. ఇది కాకపోతే మూడోది, నాలుగోది అలా చేయలేను. కూడా ఓకే.
నీకు నడుస్తుంది, నేను నా గురించి చెప్తాను. నాకు 100 కూడా ఓకే, 1000 కూడా ఓకే. నా మనసుకి నచ్చేంత వరకు నేను 1,00,000 దాకా కూడా వెళ్తాను. కానీ బాధపడను సార్, ఎప్పుడు బాధపడను అసలు. సరే ఇతను ఫీల్ అయ్యాడు, తన స్పిట్ కాయిన్స్ అన్ని ఆమెకి ఇచ్చేశాడు. ఇది కూడా గమనించాల్సిన విషయం. మిగతా మేమంతా మేము అమ్మాయిల నుండి తీసుకుంటామన్నాం. ఇతను ఒక్కడే ఆమె త్రోన్ పై కూర్చోవాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. నా గుళ్ళు అది సేవ్ చేయడానికి అతను వేసిన స్ట్రాటజీ కూడా అయి ఉండొచ్చు కదా. ఒక సెకండ్ నువ్వు అక్కడ కూర్చుంటావు, ఇక్కడ కూర్చుంటావు, నేను ఓపెన్ గా అక్కడ కూర్చుంటావు, ఇక్కడ కూర్చుంటావా? నేను తను సేవ్ చేయాలని చూసాను. హిమాంశు ఒక సెకండ్ దీప్తాంశుని చెప్పనివ్వు, వాడి తరపున మాట్లాడతా. సార్ ముందు ఈ హిమాంశు నాకు అర్థం కాదు. మా ఇంట్లో అమ్మ నాన్న గొడవ పడ్డా ఒపీనియన్ అది ఇస్తాను. నా ఇష్టం బ్రో, నేను ఎవరికైనా ఇస్తాను, నీకెందుకు మధ్యలో? ప్రతిదానికి ఒపీనియన్ ఉంటుంది వీడి దగ్గర. బ్రదర్ నా మాట ఒపీనియన్ ఇవ్వడం మంచి విషయమే. ముందు మా మాటలు అవ్వనివ్వు, తర్వాత నువ్వు ఇవ్వు. నువ్వు నా మంచి కోరుకుంటున్నావు కదా, అయితే నన్ను ఒంటరిగా కూర్చోబెట్టి ఇచ్చేవాడు కదా. సార్ నేను స్ప్లిట్ కాయిన్స్ అందుకే ఇవ్వలేదు, అది నా ఒక్కరి స్ట్రాటజీ అయ్యి ఉండేది. నేను ఆమెతో చెప్పాను మొత్తం నాకు ఇచ్చేయండి అని. మేమిద్దరం కూర్చుని డిస్కస్ చేసుకున్నాం, ఒకవేళ నాకు ఇచ్చేయండి లేకపోతే మీరు ఉంచుకోండి అని. నేను గేమ్ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తాను సార్. మేమిద్దరిని ఒక యూనిట్గా భావించకపోతే నేను ఆమెకి ఇచ్చేవాని కాదు. నేను ఆమెను ట్రస్ట్ చేయను. సో ఇది స్ట్రాటజీ అనుకుంటే స్ట్రాటజీనే, కానీ ఆ స్ట్రాటజీలో మేమిద్దరిని ఒక యూనిట్గా భావించాను. సార్ నేను సౌందర్య ఒక మంచి మాట చెప్పింది. తనకి ఇంకా ఎఫర్ట్స్ కావాలి, బట్ ఓన్లీ ఫ్రమ్ దీప్తాంశు నుంచి అని చెప్పింది. తను ఎప్పుడు ఇలా చెప్పలేదు, ఇఫ్ యూ కాంట్ చేంజ్ ది మ్యాన్ అని. తను ఒకటే చెప్పింది, ఎఫర్ట్స్ కావాలి, తన నుంచే కావాలని చెప్పింది. అవును సార్, ఇది లేదు, కానీ దాని తర్వాత ఇంకో స్టేట్మెంట్ కూడా వచ్చింది. ఎగ్జాక్ట్లీ అవును వచ్చింది, అది నేను చెప్పాను. నేను హైపరే, నువ్వు లేకపోతే నన్ను సార్తో మాట్లాడుతుంటే ఆమె అంటుంది తను అలాంటి అమ్మాయి కాదు. నెమ్మదిగా ఉంటుంది, ఒక పాయింట్ ఉంటుంది, అది నా వల్ల కాదు. ఇంకా నా వల్ల కాదు. నేను వెయిట్ చేస్తాను, నేను ఎఫర్ట్ పెడతాను, నేను వెయిట్ చేస్తాను, ఎలా మారుతున్నాడో చూస్తాను. చాలా రోజుల నుంచి ఒకరి గురించి ఒకరు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావు. నాది కూడా ఒక లెవెల్. నాది ఒక పర్సనాలిటీ ఉంది, ఆథెంటిసిటీ ఉంది, వాటి మీద ఉంటాను. లేదు నేను అలా సార్ చెప్పినప్పుడు సార్ అలా చెప్పినప్పుడు నేను చెప్పుండొచ్చు, లేదు నేను అలా చెప్పనే లేదనొచ్చు. బట్ దిస్ ఇస్ మై స్టేట్మెంట్. ఏంటి గాల్లో బాణాలు వేరు కదా? గాల్లో బాణం వేసినా వేయకపోయినా I will give you. I just said ఏం మాట్లాడతారో నేను గమనిస్తాను. నన్ను నేను హర్ట్ చేసుకోవాలని లేదు దీప్తాంశు. I am hurt. This looks like I'm angry, I'm pompous, I'm loud. Arey, Ron is my best friend. I'm telling you, Ron is my best friend. నేను తనతో టాస్క్ పర్ఫార్మ్ చేశాను. Is she your best friend? నేను కనెక్షన్ గురించి మాట్లాడనే లేదు. నేను మిమ్మల్ని అర్థం చేసుకునేదానికి ట్రై చేస్తానని చెప్పాను. ఒకవేళ అది గనక వర్కౌట్ అవ్వకపోతే రాన్ తో పర్ఫార్మ్ చేస్తానన్నా. I want to ask, how are you so sure that Ron మీతో పర్ఫార్మ్ చేస్తాడనుకున్నావు? Conversation was happening when I was crying in the room between Anisha and Sadaf. Ron was not in this conversation. I was that hurt. Okay, I get it. కానీ మీ ఇద్దరి నుంచి ఒక విషయం తెలుసుకోవాలి. నేను పేసా విలా నుంచి ప్యార్ విలాకి వచ్చినప్పుడు నాకేం చెప్పావు నువ్వు? రాన్ అశ్విత అంటున్నాడు, అందుకే నేను దీప్తాంశు దగ్గరికి వెళ్ళాను అన్నావు కదా? ఏంటి? అవును. నేనేమి అలా చెప్పలేదు. రాన్, do you know that? Ron, do not lie. Ron, do not lie. I don't know what's happening, this and all that. నేను చాలా కామ్ గా నా పాయింట్ ని పెడుతున్నాను, అది వినొద్దు నువ్వు. దాని తర్వాత ఆన్సర్ చేయి. You cannot talk about your point. You cannot talk about the point which is not true. You cannot talk to me like that. You cannot talk about the point which is not true. I own up to my shit. Don't get that shit to me, you understand? And I'm hurt right now. And you should know as a woman that I'm hurt right now.
ఒకవేళ నువ్వు ఇంత ఓపెన్ గా డీప్ డాన్స్తో కనుక పర్ఫామ్ చేయకపోతే నేను రాంగ్ తో పర్ఫామ్ చేస్తానంటుంటే నేను హర్ట్ అవ్వనా చెప్పు? యాజ్ అ ఉమెన్ డూ యూ నాట్ అండర్స్టాండ్? ఐ నో రాన్. ఐ నో. డూ యూ నాట్ అండర్స్టాండ్? ఐ నో రాన్. ఐ నో రాన్. ఐ నో రాన్. He will not leave you. I know Ron. What the fuck is that mean, Sandhya? What the fuck is that mean? That was a statement I made with my friends. Connection in your performing a difference in Ashmita. And when I was said my connection didn't come to me, my best friend Ron came to me and I'm fucking warning up. Oh, you guys are best friends. నేను మాట్లాడొచ్చా? yes. మా మధ్య కనెక్షన్ మొదలైంది మేము ఒక ఛాలెంజ్ పర్ఫామ్ చేయడం వల్ల. మరుసటి రోజు ఈమె వచ్చి నాకు చెప్తోంది తను దీప్తాంశు మీద రియల్ ఫీలింగ్స్ ఉన్నాయి, అందుకే నాతో కంటిన్యూ చేయమని. దాన్ని నేను అఫెన్స్ గా తీసుకున్నాను. నేను ఈమెతో పర్ఫామ్ చేయను, ఎందుకంటే నేను ఒకసారి రిజెక్ట్ అయ్యాను. నీకోసం నేను అది చేయాల్సిన అవసరం లేదు. రెండో విషయం, ఆమె బాధగా ఉందని నేను వెళ్ళి ఆమెతో మాట్లాడుతున్నానంటే వాళ్ళ బంధాన్ని చెడగొట్టడానికో ఇంకేదో చేస్తున్నానని కాదు. ఎందుకో చెప్తాను. సదాఫ్ ఏడుస్తున్నప్పుడు కూడా నేను వెళ్ళి ఆమెతో మాట్లాడాను. నీకు ఇంకో విషయం క్లారిటీ ఇస్తాను. మేము ఫ్రెండ్సో బెస్ట్ ఫ్రెండ్సో నాట్ బెస్ట్ ఫ్రెండ్సో నాకు తెలీదు. అస్మిత, ఈ కాన్వర్సేషన్ నాకు అనిషా మా మధ్యలో జరిగింది. వెన్ ఎ గర్ల్ ఈస్ అప్సెట్ దే జస్ట్ సే థింగ్స్ దట్ దే జస్ట్ ఫీల్ ఇన్ దట్ మూమెంట్. ఒకవేళ నిజంగా తను ఏమైనా చెయ్యాలని అనుకుంటుంటే రాన్ తో మాట్లాడుండేది, నీతో మాట్లాడుండేది, ఇంకెవరితోనైనా. ఇట్ వాస్ జస్ట్ ఇన్ దట్ మూమెంట్ దట్ షీ వాస్ సో ఫ్రస్ట్రేటెడ్. And also, friends are best friends. Not in second grade where we love best friends. No, I am like that. You are just like that. You're It's all different, right. Sadaf. I am like that. నేను తనకు చాలా క్లియర్ గా చెప్పాను. If you have me, you don't need to make like girl besties. I genuinely don't like that. Where you have a connection. చెప్పలేదు. మీరు ఒక రిలేషన్షిప్ లో ఉండి మళ్ళీ గర్ల్ బెస్ట్ ఫ్రెండ్ అని ఉండడం అవసరం లేదు. And I have made that clear since day one and I stand by that. అస్మిత, ఈ సంభాషణ అంతా బయటకు రావడానికి కారణం ఏమిటి? ఆమె ఏ లెవెల్ వరకు ఫ్రస్ట్రేట్ అయిందో దీప్తాంశు అర్థం చేసుకోవాలని. ఇప్పుడు దాని నుండి ఏం బయటకు వచ్చిందో అది దీప్తాంశు కూడా అర్థం చేసుకోవాలి. అండ్ మీరు కూడా అస్మిత రాన్ ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మరియు మీరు రియాక్ట్ అవుతున్న విధానంతో నేను డిసగ్రీ చేయట్లేదు, అది సహజమే అనుకుంటున్నా. మనం చాలా చర్చించుకున్నామని నేను అనుకుంటున్నాను. ఈ విల్లాలో అందరి మనసుల్లో మెదళ్లలో ఏం జరుగుతుందో చాలా మందికి అర్థమైంది. ఇప్పుడు మీరు మనసు చెప్పింది వింటారా లేక మెదడు చెప్పింది వింటారా అనే నిర్ణయం మీదే, అంత మీ చేతిలోనే. నేను ఆశిస్తున్నాను మీరు సరిగ్గా ఎంచుకొని నిర్ణయం తీసుకుంటారని. నేను చెప్పేది ఒక్కటే, ఇక్కడ ప్రేమ ఖచ్చితంగా పరీక్షించబడింది. స్పిట్స్విల్లా మొదలైనప్పటి నుంచి చాలా మంది వచ్చారు, చాలా మంది వెళ్ళిపోయారు. ఈ ట్విస్ట్లు టర్న్లతో నిండిన ఈ జర్నీలో కొందరికి ప్రేమ దొరికింది, మరికొందరికి పైసా. ఈ సోషల్ ఎక్స్పెరిమెంట్ తర్వాత ఇప్పుడు ఒరాకిల్ కొత్త క్యాల్కులేషన్స్ ప్రకారం అప్డేట్ అయిపోయింది. కానీ ఈ విల్లాలో ఒక విషయం మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. మీకు పవర్ కావాలి. ఒక థ్రోన్ పైసాని నడుపుతుంది, ఇంకొక థ్రోన్ ప్రేమని. కానీ పవర్ అవసరం. ఒక విషయం క్లియర్ చేస్తాను, ఐడియల్ మ్యాచ్ వర్డిక్ట్స్ అలాగే ఉండొచ్చు లేదా మారచ్చు కూడా. ఒరాకిల్ అయితే తనని తాను అప్డేట్ చేసుకుంది, కానీ మీ మ్యాచ్ మారుతుందా? సో గౌరీష్, ఆకాంక్ష, మీరిద్దరూ ఈరోజు ఒక చాయిస్ తీసుకోవాలి. మీ కనెక్షన్ లేదా పవర్.
మీరు పవర్ ఎంచుకుంటే మీరు థ్రోన్ పైనే కూర్చుంటారు. కానీ దాని అర్థం మీరు సో ముందుకు వెళ్ళి మీరు మీ కనెక్షన్తో పాటు పర్ఫార్మ్ చేయలేకపోవచ్చని. అంటే మీరు మీ ఇప్పటి ఐడియల్ మ్యాచ్ తోనే పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. టేక్ యువర్ టైం, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సార్ మొత్తం స్ప్లిట్స్ విల్లా జర్నీలో నేను ఎవరిని ఆ విధంగా ఫీల్ అవ్వలేదు. అండ్ స్వాపింగ్ తర్వాత ఎంతమంది అబ్బాయిలు వచ్చినా నేను వాళ్ళని యోగేష్ లాగా అసలు చూడనే లేదు. అలా యోగేష్ ని చూశాను. అండ్ సిన్స్ డే 1 నేను తనతోనే ఉన్నాను, అది ష్యూర్. సో ఐ థింక్ తన కోసం నేను త్రోని వదిలేస్తాను. నేను వెళ్ళి తన దగ్గర కూర్చోను. నరేష్, సార్ నేను ఎక్స్ప్రెసివ్గా తక్కువ, కానీ ఆఫ్ కోర్స్ నా కనెక్షన్తోనే వెళ్ళాలనుకుంటున్నాను. ఆ మొదటి రోజు కమ్యూనికేషన్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయిందా? సార్ ఆ డిఫరెన్సెస్ స్వాప్ అయ్యాక తెలిసింది హౌ ఐ ఫీల్ అబౌట్ హర్. ఆ తర్వాత నాకు తెలిసి వచ్చింది నేను ఎలా ఫీల్ అవుతున్నానో. సో ఇప్పుడు నాకు అవును నేను ఆమెతో ఆడాలనుకుంటున్నాను. So we would like to sacrifice our throne for our connection. సేమ్. గౌరీష్, ఆకాంక్ష, ఇప్పుడు మీ దగ్గర త్రోన్ అయితే లేదు, కానీ నిన్నటి ఛాలెంజ్ లో మీరు కూడా విన్నర్స్ కాబట్టి ఈరోజు మీరు కూడా సేఫ్. మీరు సేఫ్ సైడ్ లో ఉన్నారు. వెళ్ళి మీ పార్ట్నర్స్ తో చేరండి. ఈరోజు ఒక ఐడల్ మ్యాచ్ వారి వారి కనెక్షన్స్ కోసం త్రోన్ వదిలారు, పవర్ ని వదిలారు. అండ్ ఆ పవర్ తో వచ్చే అడ్వాంటేజెస్ గురించి కూడా ఆలోచించలేదు. స్ప్లిట్స్ విల్లా అంటే ఇదే గైస్. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. నిన్నటి ఛాలెంజ్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళకి అవకాశం లభిస్తుంది వరాకిల్లోకి వెళ్ళేందుకు. మిగిలిన పేర్స్ దయచేసి వాళ్ళు నిన్నటి పార్ట్నర్స్తో కూర్చోండి. ఇంతకుముందు ఒక విల్లా ప్రేమని బయటికి పంపేది, ఇంకో విల్లా పైసాని బయటికి పంపేది. ఆ స్టోరీ ముగిసిపోయింది. ఇకపై ఒకే ఒక స్ప్లిట్స్ విల్లా ఉంటుంది. మేము మీకు చెప్పినట్టుగా ఈ గేమ్ ని గెలవడానికి ఇప్పటికీ 2 దారులు ఉన్నాయి. ప్రేమ లేదా పైసా. నేను చెప్పినట్లే డంపింగ్ నుండి తప్పించుకోవడానికి కూడా 2 దారులు ఉన్నాయి. ప్రేమ లేదా పైసా. 2 దారులు
రెండు లైఫ్ లైన్. హలో చెప్పండి మీ పవర్ కార్డ్స్. మన దగ్గర రెండు విషయాలు ఉన్నాయి, మనకి రెండు అవకాశాలు ఉన్నాయి, మనకి రెండు దారులు ఉన్నాయి ఫైనాన్స్ కు వెళ్ళడానికి. గేమ్ లోకి పవర్ కార్డ్స్ రాగానే నాకు అర్థమైపోయింది స్పిట్స్ విల్లా మొదలైందని. ఇకపై గేమ్ లో చాలా ట్విస్ట్లు వస్తాయని. డంప్ అయినప్పుడు మీ దగ్గర ఈ రెండు లైఫ్ లైన్స్ ఉంటాయి. ప్రేమ లైఫ్ లైన్, ఒరాకిల్ ముందుకు వెళ్ళండి. ఐడల్ మ్యాచ్ అవ్వండి, ఇమ్యూనిటీ పొందండి. పైసా లైఫ్ లైన్, మీ స్ప్లిట్ కాయిన్స్ యూజ్ చేసి ఇమ్యూనిటీ కొనండి. సో ఈ గేమ్లో సర్వైవ్ అవ్వడానికి మీ దగ్గర రెండు చాయిసెస్ ఉన్నాయి, ప్రేమ లేదా పైసా. మీరు ఏమి ఎంచుకుంటారు? మీరు ఎవరైనా ఎలిమినేట్ చేద్దాం అనుకుంటే వాళ్ళు అవ్వరు. వాళ్ళ దగ్గర ఒక లైఫ్ లైన్ ఉంది, పవర్ కార్డ్ ఉంది, దాంతో వాళ్ళు సేవ్ అవుతారు. దిస్ ఇస్ ఇన్సేన్. ఇంతగా మిస్chief జరిగింది and you don't have your mischief makers here? That's not possible at all. వాట్సాప్ రండి రండి. అంటే ఈ రోజు మీరు ఇద్దరు చాలా సంతోషంగా ఐ ఉన్నారు. నో, ఈ రోజు చాలా డిఫరెంట్ చామ్ ఉంది. ఎలా అనిపించింది ఈ విలా న్యూ రూల్స్? యూనో కరణ్, ఒకనొక టైంలో వీళ్ళ ముందు మేము కొన్ని చాయిసెస్ పెట్టాము. ఏమైనా గుర్తొచ్చిందా గాయ్స్? లవ్ లేక మనీ. సిన్స్ న్యూ విలా న్యూ రూల్స్, మీ సీక్రెట్స్ బర్డన్ మేమెందుకు మోయాలి? అస్సలు కుదరదు. వీళ్ళ చిట్టా ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేద్దామా? అయితే అంత నిజమై ఉందో మేమంతా అది ఓపెన్ చేసి వెళ్తాం. ఆహా, ఈ థ్రోన్ మీద కూర్చో ఉన్నారు కదా, చాలా కంఫర్టబుల్ గా నవ్వుతూ. అక్కడి నుంచి మొదలు పెడదాం. ఈ మనసు స్మైల్ చిన్నదైపోయింది. ఐ థింక్ సౌందర్యం ముందు. అయితే దీప్తాంశు సౌందర్య చాయిస్ ఏమై ఉంటుందని నీకు అనిపిస్తుంది? డబ్బు. వావ్, గోల్డ్. అలా ఎందుకు అనిపిస్తుంది? అలా అనిపించింది అంతే. అంటే రెడీ ఆన్సర్. గుళ్ళని అడుక్కున్నానే. ఇందులో ఏముంది? Prediction అవుతుంది. సరే మరి లెట్స్ ఫైండ్ అవుట్. యా, న్యూ ఇట్. ప్రేమ. సరే మరి దీప్తాంశ ప్రిఫరెన్స్ చూద్దాము. సౌందర్య నీకేమనిపిస్తుంది? What? డబ్బులా? Really? నన్ను డబ్బులు చూస్ చేసుకోకపోయి ఉంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళి దిగిపోతాను. పక్కానా? Why but అలా అయితే ఐఎమ్ 100% కాన్ఫిడెంట్. సో యు ఆర్ సేయింగ్ హి ఇస్ లెట్స్ ఫైండ్ అవుట్ గైస్. పదండి తెలుసుకుందాం.
పైసా ఈరోజు సదఫ్ ఏం మాట్లాడలేదేంటి? టేన్, వాట్ యూ థింక్ సదఫ్ చాయిస్ వుడ్ బి? డెఫినెట్ గా ప్రేమే. డెఫినెట్లీ లవ్. చూద్దాం డెఫినెట్లీ లవ్ ఉందా లేదో. మై చాయిస్ వుడ్ బి లవ్. ఓ వాట్ ఎన్ ఐడియల్ మ్యాచ్. సరే సదఫ్ ని అడుగుదాం. సదఫ్ నీకేమనిపిస్తుంది? టేన్ చాయిస్ ఏమై ఉంటుందని? లవ్. Are you definitely saying love or just saying love? డెఫినెట్లీ లవ్. సరే అయితే చూద్దాం. నువ్వు సదఫ్ ని కలిసి తనతో Yes. టైం స్పెండ్ చేశాక నువ్వు డబ్బుని ఎంచుకున్నావు. సదఫ్, నువ్వు చాయిస్ తీసుకున్న రోజు గుర్తుందా? అప్పటికి మీ కనెక్షన్ తో మీకు ఎంత బాండ్ ఏర్పడింది? చాలా ఎక్కువగానే. ఐ థింక్ ఐ స్టేడ్ ఇన్ దేర్ ఫర్ 2 minutes or max 5 Yeah, at max. yeah. You're very sure about what you They wanted. asked and I was like love, and that's it. It was very simple. నేను సదఫ్ ఐడియల్ మ్యాచ్ కాదు, అందుకే డబ్బు ఎంచుకుంటే ఒక పాసిబిలిటీ ఉంటుందని అనుకున్నాను. తనతో ఐడియల్ మ్యాచ్ అవడానికి దారి కనుక్కోవచ్చని. It's got nothing to do with our connection. It's got nothing to do with how I feel about you, how you feel about me. It was purely to get power if we needed to be saved. My intentions were pure. They really were. Okay, who's next? మోహిత్, చెప్తున్నా కదా, చెప్పానే. మోహిత్, అనుష్క ఏం చూస్ చేసి ఉంటుంది? నాది ఆల్రెడీ తెలిసిపోయింది ఇక అందరి ముందు. అది లాస్ట్ విలాది, నువ్వు మళ్ళీ మా దగ్గరకు వచ్చావు కదా. ఏమైనా గుర్తొచ్చిందా? నువ్వు మళ్ళీ కొన్ని చాయిసెస్ తీసుకున్నావు. చెప్పు మోహిత్, అనుష్క ఏం తీసుకుని ఉంటుంది? ప్రేమనే ఎంచుకుని ఉంటుంది. ఉంటుందా? డెఫినెట్ గా కదా. Let's see. For now, it's definitely Bessa. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఆనెస్ట్లీ స్పీకింగ్ ఆ టైంలో కోపంతో తీసుకున్నాను అది. ఫ్రెండ్స్, ఈ డబ్బు ప్రేమ డెసిషన్ ఉంది కదా గైస్, మీరు దాన్ని కోపం మీద నెట్టాలనుకున్నా అది అలా అవ్వదు. ఓకే, నెక్స్ట్ మూవ్ ఆన్. సో నెక్స్ట్ గుల్లు, మీ చాయిస్ చూద్దామా? చూసుకోండి. కైరా ఏమనిపిస్తోంది? ఐ థింక్ ఈజ్ లైక్ ఎ కోకోనట్. అది బయట నుంచి ఇది స్ట్రాంగ్ అని చూపించడానికి, బికాస్ ఐ థింక్ ఎవ్రీ మ్యాన్ వాంట్స్ టు డూ దట్. బట్ వెన్ హీ టాక్స్ టు మీ one on one, I see the pooky side of him. So I think he might have chosen love. నేనేం చెప్పానో అర్థమైందా? లేకపోతే అది కూడా నాకు కోప్పడతావా? ఇంగ్లీష్ అర్థం ఓకే, అవుతుంది. గుడ్. సరే మంచిది, లెట్స్ సీ. డబ్బు చాలా ఉంది. బాస్, నా కొబ్బరికాయ. గుల్లు, కైరా ఏం ఎంచుకుందని అనుకుంటున్నాను? తను బహుశా ప్రేమని ఎంచుకుంటుంది Oh అనుకుంటున్నా. my God! God. She might have chosen and all, bro. నీకెంతకన్నా అనిపిస్తుంది? నువ్వు కూడా కొబ్బరికాయ లాంటిదానివే కదా, అందుకే నీతో Let's find out. I think love.
నెక్స్ట్ ఎవరు వెళ్ళబోతున్నారు? ఐ థింక్ విషు. ప్రేమ. ప్రేమ పిపాసి. ఇక్కడ నేను ప్రేమ తప్ప ఇంకేమీ సంపాదించలేదు సార్. ఎవరెవరి నుంచి? అందరి నుంచి. సుజాన్ ఏం చూస్ చేసి ఉంటుంది? సార్ తనకి కనెక్షన్స్ కుదరని తీరు చూస్తుంటే ఆ లెక్కన నాకు డబ్బేమోనని అనిపిస్తోంది. గుడ్ కాల్. లెట్స్ ఫైండ్ అవుట్. ఒక విషయం అయితే కరెక్ట్, మీరిద్దరు సింక్ లో ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఎవరు? హాయ్ ప్రీత్. హాయ్. చెప్పు హర్షిత్, ప్రీత్ ఏం తీసుకోండొచ్చు? నాకు తెలిసినంత వరకు ప్రేమనే ఎంచుకుంటుంది. సరే లెట్స్ సీ. ప్రీత్ హర్షిత్ ఏం చూస్ చేస్తుంటాడని అనిపిస్తుంది మీకు? చూస్ చేసుకొని ఉండొచ్చు. చక్ష్ మరియు అనిషా. చక్ష్ ఏమనిపిస్తుంది? అనిష చాయిస్ ఏమై ఉంటుంది? ప్రేమ, డెఫినెట్ గా ప్రేమ. డెఫినెట్లీ లవ్. I feel he must have chosen love. So sweet. Let's find out Anisha's choice first. అనిషా చూస్ చేసింది ప్రేమ. చక్ష్ ఏమో లవ్. బాలే ఉంది. ఆకాంక్ష మరి నీకేమనిపిస్తుంది? Sir, love. లవ్. లెట్స్ సీ. ఆకాంక్ష ఏం చూస్ చేసుకోండొచ్చు? ఫర్ షూర్ ఆకాంక్ష ప్రేమని తీసుకుని ఉంటుంది. అస్మిత. నాకు తెలిసి రాన్ లవ్ చూస్ చేసుకొని ఉండొచ్చు. రోహన్, అస్మిత ఏం చూస్ చేసి ఉంటుందని నీకు అనిపిస్తుంది? ప్రేమనే చూస్ చేసి ఉంటుంది సార్. I chose ప్యార్. ఇప్పుడు ఎవరిది చూద్దాం? ఓకే, ఇని విని మేడము. వద్దొద్దు వద్దొద్దు వద్దొద్దు, నేను చెప్తాను. హిమాంశు అండ్ దీక్ష. లవ్. ఇదైతే అందరికీ తెలుసు, దీక్ష ప్రేమని చూస్ చేసి ఉంటుంది. I'll go with love. లవ్. I knew it. గౌరీష్ ఏం తీసుకుని ఉండొచ్చు? నాకు తెలుసు ఆమె ప్రేమనే Sure about ఎంచుకుంటుంది. it? యా. Let's see. సౌరభ్, తను మాట్లాడుతున్న విధానం చూసి ఆమె ప్రేమని ఎంచుకుంటుంది అనుకుంటున్నాను సార్. తెలుసుకుందాం. నిహారిక. Love. ఆల్ రైట్, లెట్స్ ఫైండ్ అవుట్. నేను డబ్బుని ఎంచుకుంటాను. పైసా. 7 crores. అంటే నాకు చాయిస్ ఇచ్చినప్పుడు నాకు ఏ కనెక్షన్ లేదని చెప్పాను. దాని తర్వాత నా విషయం చెప్తే నేను పెద్ద వెర్రివాడిలా కనిపిస్తాను. బట్ ఓకే, నా ప్రకారం అదంతా రివర్స్ లో ఉంది. అంటే మనం ఏది ఎంచుకుంటే దానికి రివర్స్ దొరుకుతుంది, అదే నా రీజన్. 100% కెపాసిటీ మీద బ్రెయిన్ ని నడిపించడం అంటే ఇదే మరి. నిహారిక ఏం చేసినా కూడా ఆలోచించి చెయ్యి. సరే లాస్ట్ ఆయుష్, నీ చాయిస్ గురించి అడగడానికి ఏమన్నా అడగాలి? అనిషాని అడగండి. అనిషాని అడుగుదాం, అందులో పెద్ద డీలే ఉంది. ఏమనిపిస్తుంది అనిషా? I think he has chosen love. నేను ప్రేమని ఎంచుకుంటాను. గైస్, ఏం గుట్టు విప్పారా మీరు? కొన్ని అయితే చాలా ఎక్స్పెక్టెడే, కానీ కొన్ని మాత్రం రియలీ నా ఫ్యూజులు ఎగిరిపోయేలా చేశాయి. ఐఎమ్ షాక్. కానీ కరణ్,
బయట పెట్టాల్సిన సీక్రెట్స్ చాలానే ఉన్నాయి కదా. నీకోసం మిస్చిఫ్ చాలానే ఉన్నాయి తెలుసా. రిమెంబర్ డబుల్ ట్రబుల్. ఓకే గైస్, ఐ విల్ బి వెరీ హానెస్ట్. ఇంతకంటే నేను భరించలేను. ఇప్పుడు ఏం చేసినా మీరిద్దరే చెయ్యండి. బట్ గైస్, వీళ్ళకి బాగా క్లాస్ తీసుకోండి. మేము జాగ్రత్తగా చూసుకుంటాం. విల్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ దెమ్, విల్ లవ్ దెమ్. అయ్యో, వెళ్ళాలన్న భయంగా ఉంది, ఉండాలన్న భయంగా ఉంది. అందుకే ఓ పని చేస్తాను, వెళ్ళిపోతాను. బాయ్స్ అండ్ గర్ల్స్, ఐ విల్ సీ యూ వెరీ వెరీ సూన్. సీ యూ. బాయ్ బాయ్ బాయ్. కరణ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మిమ్మల్ని మా నుంచి ఎవరు కాపాడతారు? భగవంతుడు. మేమిద్దరం అక్క చెల్లెళ్ళం. చూపించాం ఎలాంటి దయ. చూడు, కరణ్ చాలా స్వీట్. హీజ్ ఎ స్వీట్ హార్ట్. అందుకే తను మీ అందరికి 2 లైఫ్ లైన్స్ ఇచ్చాడు. 2 పవర్ కార్డ్స్. కానీ మాకు మనసు లేదు. సారీ, మా వల్ల అంత చారిటీ అవదు. మేము ఇక్కడికి వచ్చింది మీ దగ్గర ఉన్న ఆ 2 లైఫ్ లైన్ ని లాక్కోవడానికి. సరే, ఎవరెవరైతే ఇక్కడ లవ్ తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆ లవ్ పవర్ కార్డ్ లాక్కునే టైం వచ్చింది. అలాగే మీకు కేవలం మనీ పవర్ కార్డ్ దొరుకుతుంది. ఇక ఎవరెవరైతే పైసా చూస్ చేసుకున్నారో, సరే మీ దగ్గర ఉన్న మనీ పవర్ కార్డ్ లాక్కుంటాము. సో బేసికలీ లవ్ వాళ్ళని పైసా కాపాడుతుంది, పైసా వాళ్ళని లవ్ కాపాడుతుంది. ఇప్పుడు మాలాంటి ప్రేమ వాళ్ళని గేమ్ లో ఉండడానికి డబ్బే కాపాడగలదు. ఇక డబ్బున్న వాళ్ళని గేమ్ లో ఉండడానికి ప్రేమే కాపాడుతుంది. ఎంత భయంకరమైన ట్విస్ట్. వాట్ ఏ సిచ్యువేషన్ వి లివ్ ఇన్, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఎక్స్పెక్ట్ చేశానా? లేదు. కానీ వాళ్ళు మిస్చిఫ్ మేకర్స్ కదా, వాళ్ళ అల్లరి సాగుతూనే ఉంటుంది. ఇది ఇలా రివర్స్ అవ్వడం వల్ల మేము శిక్ష అనుభవించాలి. ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఏం జరుగుతుందో ఏమో తెలీదు. బట్ ఐమ్ హ్యాపీ అట్లీస్ట్ వీ హ్యావ్ 1 లైఫ్ లైన్ విత్ us. ఓకే గైస్, మీకు మీ పవర్ కార్డ్స్ దొరికాయి. ఐ హోప్ దిస్ లైఫ్ లైన్ సేవ్స్ యూ వెన్ ద టైమ్ కమ్స్. జాగ్రత్తగా ఉంచుకోండి, పోగొట్టుకోకండి. చాలా ఉపయోగపడతాయి ఈ కార్డ్స్. సో గైస్, లెట్స్ మూవ్ ఆన్. మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఏం జరగబోతుందో. ఇక్కడ 3 కపుల్స్ కూర్చున్నారు. వీరందరిలో ఒక కపుల్ మాత్రమే ఆరకల్ ముందుకు వెళ్తారు. సో వాళ్ళెవరో ఆ పేరు రాయండి. ఏ కపుల్ అయితే ఆరకల్ ముందుకు పంపాలనుకుంటున్నారో, ఇక మీ 3 కపుల్స్ ఎవరినైతే డంప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు రాస్తారు. ఎవరైనా పిక్ చేస్తారా? అడగండి. నేను మొదలు పెట్టాలంటే ఇక్కడ ఉన్న అబ్బాయిలు నాతో పాటు ప్యార్ విల్లా నుండి పైసా విల్లాకి వెళ్ళిన వాళ్ళు. అయితే వాళ్ళకి తెలుసు అక్కడ నేను ప్రయారిటీగా జలక్ని ఎలా పెట్టాను. అండ్ అక్కడ మా మధ్య కెమిస్ట్రీ ఎవరికి కనపడలేదని ఎవరు అనలేరు. సో జస్ట్ ఫర్ ఏ ఛాన్స్ మేము ఒక ఐడియల్ మ్యాచ్ అవ్వచ్చేమో అనిపిస్తుంది. I would just want to ask Arish, తను నా కోసం త్రోని వదిలాడు for the connection. Is it okay for you? Should I go give it a try? Yeah, give it a chance. It's okay. ఐ వుడ్ లైక్ టు సే దట్ ఆయుష్ ఇంకా జల్లక్కి ఒక ఛాన్స్ దొరకాలి. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళొచ్చాం కాబట్టి.
Tain and Sadaf? ఐ డోంట్ థింక్ మేము ఎక్కువ కన్విన్స్ చేయాల్సిన పని లేదు. మీ అందరికీ తెలుసు మాది చాలా స్ట్రాంగ్ కనెక్షన్ అని మీరు ప్రత్యక్షంగా చూశారు. అండ్ నేను ఇంకో షాట్కి అర్హులమని అనుకుంటున్నా. ఆల్సో ఐ థింక్ థ్రోన్ నుండి కిందకి వచ్చిన ఇద్దరి కనెక్షన్స్ వేరు వేరు కాబట్టి ఒకవేళ అక్కడ కూడా కంపాటబిలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటే ఐఎమ్ నాట్ ష్యూర్ ఉండొచ్చో లేదో మరి. బట్ అవుట్ ఆఫ్ ది 3 అందరికీ తెలుసు నాది ఇంకా టెయిన్ కనెక్షన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో. సో ఐ థింక్ ఐ విల్ రియల్లీ అప్రిషియేట్ మీరు కనుక ఓటేస్తే. I think we are an ideal match for sure. అన్సేఫ్ వాళ్ళలో ఎవరైనా ఏదైనా పిక్ చేస్తారా? ఓ సుజాన్ పిక్ చేస్తుందా? I think I would like to pitch Tain and Sadaf. నాకు సదాఫ్ తో అంతగా సెట్ అవ్వలేదు, బట్ దెన్ ఐ ఫీల్ లైక్ వాళ్ళిద్దరూ డే 1 నుంచి చాలా కలిసి ఉన్నారు. And I think that they do deserve a second chance to go to the Oracle and see if they are an ideal match or not. If I vote for you all, మీరు నాకు మాట ఇస్తారా నా పేరు రాయరని? ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడున్న మీరందరూ నా ఫ్రెండ్సే. సో ఈ డెసిషన్ ఇప్పుడు తీసుకోవడం కొంచెం కష్టం. Because even my friend is sitting over there. I can Then you vote must her. vote for your friend. It's fine. Vote for your friend. పిచ్ ఎందుకు చేస్తున్నావు? డైరెక్ట్ గా తనకే వేయి. నువ్వు మళ్ళీ లాస్ట్ టైం చేసినట్టే చేస్తున్నావు. నాకేమనిపిస్తుందంటే they do deserve a second chance. లాస్ట్ టైం కూడా నువ్వు ఇదే చేసావు. మనది ఒక అలయన్స్ అయితే నువ్వు దానికి బయటికి వెళ్ళి పనులు చేస్తున్నావు అని మనందరి మధ్య గొడవ అయింది. ఎక్స్ట్రా స్మార్ట్ కాబట్టి అందుకే అలా అయింది. ఎక్కువ మంది తనకే ఓటేస్తారని నీకు తెలుసు, అందుకే నువ్వు ఇక్కడ పిచ్ చేస్తున్నావు. ఒకవేళ అలా ఆయుష్ ఏం కాదు, చేస్తే నాకు పర్సనలీ అంటే అనిపించింది. ఆయుష్ డిజర్వ్ చేయడా? ఆయుష్ రిజర్వ్ చేయడా? కనెక్షన్ కోసం ఎప్పటి నుంచి అడుగుతున్న ఆయుష్ డిజర్వ్ చేయడా? పైసా విల్లాకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కనెక్షన్ అవసరం లేకపోయినా నాకు ఒక అమ్మాయి నచ్చిందని ఆ చెప్పాడు. కనెక్షన్ ఎలా ఉంటుందో నాకేం ఎప్పటి తెలుసు. నుంచి అరుస్తూ అరుస్తూ చెప్తున్నాడు నాకు ఒక అమ్మాయితో కనెక్షన్ ఫీల్ అవుతుందని. నీ ఫ్రెండ్ అయిన వాడు డిజర్వ్ చేయడా? అదే మీరు మీ ఫ్రెండ్స్ కి ఛాన్స్ ఇవ్వకుండా ఇంకెక్కడికో వెళ్తున్నారు. లాస్ట్ టైం కూడా ఇదే చేసావు. ఈసారి నేను అసలు ఒప్పుకోను. నువ్వు సాకులు వెనక దాక్కోవద్దు సుజాన్. Oh God. సరే, నేను వాళ్ళకి ఓటేస్తే నేను ఒకటి తెలుసుకుంటాను. ఆ వేలో నాకు అనిపిస్తే గనక వాళ్ళు నా పేరు రాస్తారా లేదా అది తెలుసుకోవాలనుకుంటున్నా. సరే, ఆ పిచ్ ని మీరు ట్రైనింగ్ కి సదాఫ్ అడుగుతున్నారుగా. యా, బట్ ఐ డోంట్ నో నౌ. హిమాంశు మీరెవరి బిహాఫ్ లో? ఆయుష్, ఎందుకంటే తను మా గ్రూప్ లో పార్ట్ అని తనే అంటుంది. తనకి ఎప్పటి నుంచో తెలుసు ఆయుష్ అంటే ఒక అమ్మాయి కోసమే అట్లీస్ట్ నా ముందైతే తనకు ఆ కనెక్షన్ ఫీల్ అవుతుందని చెప్పాడు. తను మన గ్రూప్ లో పార్ట్ అని సేవ్ చేసే టైం వస్తే మనమే చేస్తామని తెలిసినప్పుడు అందరితోనూ గూడపడి కేవలం సేవ్ అవ్వడం కోసం తను కన్వీనియంట్ గా సైట్స్ మ్యాచ్ చేసింది. నో, అవును. ఆయుష్ జలబ్ కోసం ఫీల్ అవుతున్నారా కనెక్షన్? నాకు ఆ విషయం మీద అంత ఐడియానే లేదు అసలు. ఆయుష్ ఇది నిజమేనా? యూ ఫీల్ ఫర్ జలబ్? ఐ యూస్ టు, బట్ ఇప్పుడు తన కనెక్షన్ అక్కడ ఉంది కదా, నేనేం చేయగలను? ది ఆన్సర్ ఈజ్ yes or no. I just ask you a simple question. Do you feel for Jalak or not? అనీషా, ఇది కదా మ్యాటర్. ఇది కదా మ్యాటర్. One second. మరి హిమాంశు నువ్వెందుకంటున్నావు తను జలక్ కోసం ఫీల్ అవుతున్నాడని? Because that's what he ఇది portrays every లేదు time. లేదు లేదు లేదు. కానీ తను ఫీల్ అయ్యేవాడు. One second. కానీ పిచ్ అయితే ఇప్పుడేగా జరిగింది. ఎస్, ఐడియల్ మ్యాచ్ వెళ్ళడం కోసం ఈ రోజు గురించేగా మాట్లాడింది, ఇంతకు ముందు గురించి కాదుగా. వెళ్ళాలి బ్రో, వెళ్ళాలి వెళ్ళాలి. అసలు ఎందుకు వెళ్ళాలి? నువ్వు నీ కనెక్షన్ తో గేమ్ ఆడాలనుకుంటున్నావా లేక వేరే వాళ్ళ కనెక్షన్ తోనా? బ్రో, నేను తన్ని సేవ్ చేయగలను. ఆడలేనప్పుడు సేవ్ చేసి ఏం చేస్తావు?
తను ఎవరితో అయితే ఉందో వాడు తన్ని 2 రోజులు కూడా సేవ్ Why చేయలేదు. do you want to go with me? Tell them. నీ మనసు మాట విను, ఎవరి మాట వినకో. అరే కానీ సౌరభ్, ఈ విషయాలు నలుగురిలో మాట్లాడుకోవాలి, అందరి ముందు అవసరం లేదు కదా. నేను అదే అంటున్నాను. నేనైతే తన సైడ్ తీసుకుంటున్నా, తన ప్రేమతో ఆడాలని. తనకేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు నలుగురిలో. హిమాంశు ఒకసారి నేను చెప్పేది నువ్వు వింటావా? అసలు ఈ మాటలు ఎందుకు? నీకు నచ్చినట్టు జరగకపోతే నువ్వు మాట్లాడటం మొదలు పెడతావు. నేను ఏం మాకేదైనా కన్ఫ్యూజన్ ఉంటే అది క్లియర్ చేసుకుంటావు, అవునా? హిమాంశి ఇక్కడ ఒక స్ట్రాటజీ చేసుకుని వచ్చాడు. తన మాట సౌరవ్ వినలేదా, అందుకే మైండ్ దొబ్బుతోంది. సైకిల్ చేస్తున్నాడు, ఆ మాటలు నలుగురిలోనే జరగాలి. స్ట్రాటజీ రివీల్ అయిపోతుంది కదా. సౌరవ్, నీ గేమ్ నువ్వు ఆడు. నేను చెప్పేది ఏంటంటే సౌరవ్, ఒకవేళ తను ఐడియల్ మ్యాచ్ కోసం వెళ్ళి ఐడియల్ మ్యాచ్ అయితే అప్పుడు తన ప్రయారిటీ నువ్వు ఉంటావు, నేనుంటా, వాడుంటాడు, ఇంకా తను ఇష్టపడే అనిష కూడా ఉంటుంది. ఒకవేళ వెళ్ళకపోతే ఉన్నట్టే ఉంటాడు, రేపు మళ్ళీ ఇక్కడికే వస్తాడు. ఐడియల్ మ్యాచ్ కోసం వెళ్తే అక్కడ సేఫ్ గా ఉంటాడు, మిగతా వాళ్ళని కూడా సేవ్ చేయగలడు. అదే నేను చెప్పేది. నువ్వు గేమ్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తున్నా సరే, ఒరాకిల్ ముందు తీసుకున్న డెసిషన్స్ అన్ని రీసెట్ అయ్యాయని పూర్తిగా వేరేని స్టార్టింగ్ లోనే చెప్పారు. సో ఇది ముందు అసలు లేదు, కదా. బహుశా వాళ్ళిద్దరు ఐడల్ మ్యాచ్ ఏమో. అయితే నువ్వెందుకు వాళ్ళిద్దరిని ఒకటి చేయాలనుకుంటున్నావు? నా పాయింట్ సింపుల్. నేను తన గురించి చెప్పట్లేదు, తను చేయట్లేదు, ఏమో కాకపోవచ్చేమో అంటున్నా. మనం మన వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం అంతే సౌరవ్. నేను తన పేరే రాస్తానని నీకు తెలుసు, కానీ నేను చెప్పేది నువ్వు అనిషాని ప్రేమిస్తున్నావా ఆమెను ప్రేమిస్తున్నావని తను అడిగారు. నాకు తన గురించి కూడా బాధగా ఉంది. పాపం తన త్రోన్ వదిలేసి వచ్చాడు. అరే కానీ ఇక్కడ క్లియర్ అయితేనే కదా ఆ విషయం. ఇప్పుడు నేను చూజ్ చేసుకోమంటే ఆకాంక్ష, నువ్వు వేరే వాళ్ళని చూజ్ చేసుకుంటావా లేదా? నిజం చెప్పు, అబద్ధం చెప్పుకో. గౌరీష్ని కాదు, నిన్నే అడుగుతున్నా. వేరే అబ్బాయి ఎవరైనా వచ్చి తనతో నువ్వు 100% ఐడల్ మ్యాచ్ అయితే అప్పుడు తన్ని చూజ్ చేసుకుంటావా, గౌరీష్ని చూజ్ చేసుకుంటావా? ఎవరిని? యోగేష్ ని. లేదు కానీ విను, సౌరవ్, కానీ నా మాట సౌరవ్, విను. సౌరవ్, యోగేష్ నీ మొదటిసారి Hey, one second. Is there any moment when you don't want to speak? I do want to speak right now, ఎందుకంటే నిహారిక నాతో మాట్లాడిన తీరు మొదటిగా నాకు నచ్చలేదు. ఎగ్జాక్ట్లీ. నువ్వు నాతో మాట్లాడే విధానం కూడా నాకు ఏ మాత్రం నచ్చదు. నేను ఏమన్నాను నిన్ను నిహారిక ఇప్పటిదాకా? నువ్వు నలుగురి మధ్యలో మాట్లాడతావు అని చెప్పావు, కానీ అసలు విషయం ఏంటో విను. చిన్న కన్ఫ్యూజన్ ఉంది, అది క్లియర్ చేస్తున్నాను. What did I say to you? నువ్వు సైలెంట్ గా. నేను తన గురించి మాట్లాడితే నేను మాట్లాడతాను కదా, నువ్వు మొత్తం విల్లాలోనే నువ్వే మాట్లాడతావుగా. తనతో నా కనెక్షన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుందిగా. నువ్వు ఇతని కోసం మాట్లాడొచ్చు, నేను ఒక ప్రశ్న అడిగానంతే. నేను మిమ్మల్ని ఏమన్నానని నాతో అలా మాట్లాడారు. తన కూడా తన కన్ఫ్యూజన్ ని క్లియర్ చేసుకుంటున్నాడు. నువ్వు నీ లిమిట్స్ లో ఉండి మాట్లాడితే అది చాలా మంచిది. అయితే ఈ హద్దు ఆ హద్దు అనేది డిసైడ్ చేసేది వాళ్ళ మీరా? సౌరభ్, నేను ఏమన్నా? హద్దు పెట్టి మాట్లాడే హక్కు నాకుందా లేదా? ఎవరు లేరు నీకు. నాకు చెప్పు సౌరభ్, నిన్నే అడుగుతున్నాను. నీతో మాట్లాడే హక్కు నాకు ఉందా లేదా చెప్పు. బ్రో ఖచ్చితంగా ఉంది యార్. అలాంటప్పుడు నేను 4 సార్లు నలుగురిలో మాట్లాడుకోవాలని చెప్పుకుంటే నేను ఎందుకు చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా. నువ్వు మాట్లాడొచ్చు, నేను ఎవరైనా ఆపరా? అసలు లేదు నిహారిక, బహుశా మీకు కూడా తెలియదేమో, మీకు తెలియని చాలా చోట్ల మేమే అతన్ని వెళ్ళి మాట్లాడమని చెప్పాము. చాలా సో మంచి మీకు విషయం తెలియని హిమాంశు, విషయాల్లో చాలా మీరు మంచి మాట్లాడొచ్చు. విషయం. నువ్వు జనాలతో అక్కడ మాట్లాడేటప్పుడు నీ పద్ధతి అసలు ఏం చూసుకోవు, అది నేను కూడా ఓకే, అలాగే ఎలా? ఉంటాను. ఎలా? అది నువ్వు Please ఇక్కడ tell me. మాట్లాడతావు, Please tell నువ్వు me. మాట్లాడే పద్ధతి. But Niharika, bro, I'm not expecting this from you. నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంటే తను ఎలా మాట్లాడుతున్నాడో చూసావా నువ్వు? నలుగురు మధ్యలో మాట్లాడుకోవాలని. ఎస్, ఎందుకంటే నాకు 4 అన్నదమ్ములు ఉన్నారు. సో 4 అన్నదమ్ముల మధ్య మాట్లాడుకోవాలి నిహారిక, దట్ ఈస్ ద వర్డ్. అందరి ముందు పరువు పోకూడదు. అతనికి చెప్పాల్సిందే అతనికి చెప్పొచ్చు, ఆమెకి చెప్పాల్సిందే ఆమెకి చెప్పొచ్చు, కానీ అది అందరి ముందు జరగడానికి నాకు అస్సలు ఇష్టం లేదని చెప్తున్నాను. అందరి ముందు నువ్వు కూడా చేస్తున్నావు కదా హిమాంశు. ఈ మాటలన్నీ ఇక్కడ మాట్లాడకూడదు అని ఏదేదో Being చెప్తున్నావు. protective is nice, but don't be stupid, నిహారిక.
You asked it, bro. నిహారిక యార్ మాతో అవ్వకపోతే సరే. మా కనెక్షన్స్ వేరే వాళ్ళతో ఉన్న ఐడియల్ మ్యాచ్ ఇంకొకరితో జరిగింది. అలాగే తను అనిషా కూడా చెప్తూనే ఉన్నాడు కదా. ఏమో ఎవరికి తెలుసు, వాళ్ళిద్దరు కనెక్షన్ జరుగుతుందేమో, ఎవరికి తెలుసు అది. నేను అంటున్నా అప్పుడు యోగేష్ ఇక్కడ లేడు. ఒకవేళ యోగేష్ ఉంటే నువ్వు వేరే వాళ్ళని చూస్ చేసుకునేదానివా? తరగలకి ఇక్కడ ఉంటే నేను యోగేష్ తో పాటు వెళ్ళేదాన్ని. వాళ్ళ ఐడియల్ మ్యాచ్ ఎవరో తెలుసు, కానీ వాళ్ళిద్దరు అక్కడ కూర్చున్నారు. కానీ సౌరవ్ నువ్వు వాళ్ళని కానీ ఎందుకు సౌరవ్ నువ్వు ఈ ప్రశ్న చేయాలనుకుంటున్నావు? నన్ను ఎందుకు అడిగావు? నువ్వు వాళ్ళని ఎందుకు జడ్జ్ నువ్వు చేయాలంటే కూడా నేను నా సదఫ్కి ప్రశ్న తన ఇదే. ఐడియల్ మ్యాచ్ ఎవరో తెలుసు అని చెప్పాను, టేన్ కి తన ఐడియల్ మ్యాచ్ ఎవరో తెలుసు అని చెప్పాను. వాళ్ళిద్దరూ కలిసి కూర్చున్నారు. సౌరభ్, మేము నీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే నువ్వు చెప్పేది కరెక్టే, అది తప్పు కాదు. కానీ దాని వల్ల లాభం మన వైపు లేని వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు మనల్ని డేంజర్ లో పడేయడం జరుగుతుంది. అర్థమైంది కదా నీకు? కాబట్టి ఈ మాట పెట్టుకో, కానీ నలుగురి మధ్య పెట్టుకో. ఆ మాట అర్థం చేసుకో. ఓకే, స్టాప్. ఈ గేమ్ కోసం ఏదైతే ప్లానింగ్ ప్లాటింగ్ చేసుకొని వస్తారో, స్ట్రాటజీస్ చేస్తారో, ఈరోజు నేను చెప్తాను. సౌరవ్ తన ఓటుని రివీల్ చేయకూడదు. నేను తన పేరే రాస్తానని మీకు తెలుసు. కానీ నువ్వు ఓవర్ స్మార్ట్. సో నౌ ఇట్స్ our turn. సౌరవ్, నీ ఓట్ క్యాన్సిల్ చేస్తున్నా. And this is a warning to everybody else here, okay? సరే పదండి. సో ఈ రోజు సేఫ్ గా ఉన్న కపుల్స్ ఒక అబ్బాయి లేదా అమ్మాయి పేరు రాస్తారు, ఎవరినైతే మీరు డంప్ చేయాలనుకుంటున్నారో. అలాగే ఇప్పుడు అన్సేఫ్ స్ప్లిట్ విలన్స్ ఈ ముగ్గురు కపుల్స్ లో ఒక కపుల్ పేరు రాస్తారు, ఎవరినైతే వాళ్ళు ఆరికల్ ముందుకు పంపించాలనుకుంటున్నారు. Before we move on, I want to tell you guys something. ఈ రోజు ఆరకల్ ముందుకు ఎవరు వెళ్ళినా to check if they're an ideal match or not. ఒకవేళ వాళ్ళు ఐడియల్ మ్యాచ్ అయితే అప్పుడు వాళ్ళు ఎవరి పేరైతే రాశారో తను డంప్ అవుతారు. కానీ ఒకవేళ వాళ్ళు ఐడియల్ మ్యాచ్ కాకపోతే అప్పుడు డంపింగ్ పవర్ వెళ్ళిపోతుంది. పవర్ మ్యాచ్ దగ్గర డంపింగ్ పవర్ మ్యాచ్ దగ్గరికి కూడా వెళ్ళగలదు. కాబట్టి అప్పుడు మీరందరూ ఒక్కొక్క పేరు రాయండి. ఏంది? లెట్స్ గెట్ ద క్యూ కార్డ్స్ ప్లీజ్. We are done. You're done? సరే, మరి సేఫ్ కపుల్ నుంచి తెలుసుకుందాం వాళ్ళు ఎవరిని డంప్ చేయాలనుకుంటున్నారో. Tain and Sadaf, can we start with you guys? Saurav, now Sodra, you are safe. Suzanne. Problem is like Himanshu చెప్పినట్టు తను అందరి గ్రూప్ లోనూ ఉంది. I'm And not. you I'm not. are a spy, is what you are.
గౌరీష్ and Akansha. Ma'am, check. Ayush and Zalak. Chuck's deep. మీ సొంత వాళ్ళే మీకు తోడుగా లేకపోతే మీరు ఏం చేసినా మీకు అవమానమే జరుగుతుంది. Honestly, I feel bad for him. తనతో ఇక్కడ పర్ఫామ్ అవ్వట్లేదు, ఎవరితో కలవట్లేదు, తను ఒంటరిగా ఉంటున్నాడు. నేను విన్నంత వరకు తను ఇంటికి వెళ్ళాలి అని పదే అంటున్నాడు. అందుకే తన కోరిక తీర్దాం అనుకున్నాను. సరే అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఆరకల్ ముందుకు ఎవరు వెళ్తారు. Let's start with Diptanshu. Sadaf and 10. అరే పైన కింద ఎవరి పేరు రాసావు? అంటే ముందు ఇంకొకటి పేరు రాసావు, దాన్ని కట్ చేసి ఇప్పుడు వీళ్ళ పేరు రాసావు. Yes, ma'am. ముందు ఎవరి పేరు రాసావు? ముందు మ్యామ్ జలక్ ఆయుష్ పేరు రాశాను. అలాగా మరి ఏమైంది? మళ్ళీ వాళ్ళు గొడవ పడుతుంటే యార్ నా కోసం గొడవ జరగట్లేదు కదా అనిపించింది. Diptanshu, like really? Seriously, we're in the same alliance. I would vote you out. అరే కాదు, మీరు గొడవ పడుతుంటే ఏదైనా జరగొచ్చు అనిపించింది. నా ప్లేస్ లో ఉండి చూడు. మనం సేమ్ అలయన్స్ లో ఉండి నేను ఎందుకు నిన్ను ఓట్ చేసి ఎలిమినేట్ చేస్తాను? దిస్ ఇస్ కామన్ సెన్స్. వై వుడ్ ఐ డూ ఇట్? నేను నీతో మాట్లాడాను, ఆయుష్ తో నేను మాట్లాడలేదు కదా. సరే గుల్లు. సారీ జలక్, నీ పేరు అదే. పర్సనల్గా అయితే వాళ్ళు అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే తను త్రోన్ వదిలేశాడు. ఇప్పుడు పాపం తను ఇంకెవరితో పర్ఫార్మ్ చేస్తాడు, వాళ్ళొక పేరు అయిపోతే. కానీ పేరు రాయకపోతే వీళ్ళకి బాగోదనిపించేది. అందుకే ఇది నా రీజన్. అనుష్క, మీరు ఎవరి పేరు రాశారు? Was Ayush and Zalak. It's just for Ayush. Wow. సౌందర్య, ఎందుకంత సర్ప్రైజ్ అయ్యో? సదాఫ్ అండ్ టీమ్ ఇద్దరు మాట్లాడారు అనుష్కతో. తమ పేర్లు రాయొద్దని చెప్పుకున్నారు వాళ్ళు. మీరంతా అలా మాట్లాడుకున్నారా దీని గురించి? She just told me, Adi, please don't write my name if I vote for you. మేమంతా ఇక్కడే ఉన్నాం కదా, ఎప్పుడు మాట్లాడుకున్నారు? Everybody else was having a conversation. She didn't want to say it loud, I guess. ఓకే, అంటే సైకిల్లో మాట్లాడుకున్నారనమాట. అది కాదు కదా. ఎక్స్ప్లెయిన్ చేసుకో, ఇప్పుడు చెప్పేందుకో. మోహిత్, ఈవెన్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్. ఎప్పుడు నా మీద నేను ఎందుకు తీసుకోవాలి చెప్పు మరి. ఎందుకంటే తనకి నాతో పెద్ద గొడవ అయింది తెలుసా. ఎగ్జాక్ట్లీ. అందుకే నాకు తెలుసు నా పేరు ఉంటుందని. ఆయుష్ నా బ్రదర్, జలక్ నాకు తెలుసు ఆబ్వియస్లీ. మనం ఇది క్లియర్ చేసుకున్నాం, మనం ఇది డిస్కస్ చేసాం. ఒక్క సెకండ్ సదా, వన్ సెకండ్. మాట్లాడుకోలేదు. Clear. So I told you, I don't want to be instantly friends with you. You didn't hear that part? You both are so amazing, perfect for each other. Such a fucking flipper you are, Anushka. I tell you, Sadaf. వద్దు, నువ్వు మాట్లాడక్కర్లేదు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకోనక్కర్లేదు. Not anymore. ప్లీజ్ నెక్స్ట్. We are done. సరే, మూవింగ్ ఆన్. ఓకే, నెక్స్ట్ మోహిత్. ఇట్స్ ఆయుష్ అండ్ జలక్. ఓకే నా బ్రదర్, థ్యాంక్ యూ. ఆయుష్, ఇదంతా మీ ఇద్దరి కోసమే. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్. ఐ నో, ఐ హావ్ నో గ్రడ్జెస్ విత్ యు. ఓకే, సో మ్యాటర్ ఎదురుగా ఎవరున్నా కూడా నా ఓట్ నీకే, నీకు తెలుసది. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ గో టు అనీషా. My vote is for Sadaf and Taim.
అంటే లైక్ నేను నీకోసం ఫైట్ చేస్తున్నా లైక్ రైట్ నౌ హియర్ నేను బేర్ మినిమం ఎక్స్పెక్ట్ చేయగలను నువ్వు ఇక్కడ నా పేరు తీసుకుంటావని. ఐ నో బట్ ఆయుష్ నా పేరు బదులుగా నువ్వు ఇంకేమో నేనే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. I know, నాకు ఆ విషయం తెలుసు. నాకు ఆ విషయం తెలుసు. ప్రయత్నం చేస్తుంటే అసలు నువ్వు తన అందరూ best- నలుగురు అన్నదమ్ములు నువ్వు తన friend అని నాకు తెలుసు. ప్రియారిటీ అరే సదాఫ్, ప్రియారిటీ ఇద్దరే ఆయుష్. ఐ నో, కానీ నాకు డౌట్ ఉంది. నేను ఆయుష్, అడుగుతున్నాను. ఆయుష్ she wants to go with you to the oracle. She made the Yes. correct decision. Don't worry about it. ఓకే, అంతే ఇక చాలు. జడ్జ్ మ్యామ్ టేన్ అండ్ సదాఫ్. బికాస్ టేన్ అక్కడ కూర్చున్నాడు కాబట్టి ఆఫ్ కోర్స్ నా ఓటింగ్ ఎక్కడికి వెళ్ళదు. హాయ్ రాన్. నా చాయిస్ టేన్ అండ్ సదాఫ్ ఫ్రమ్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఐడియల్ మ్యాచ్. మీకు ఓట్ చేద్దామని అనుకున్నాను నేను. అప్పటిదాకా we did have a word about this. లెట్ మీ అస్మిత ఫినిష్. అండ్ రాన్, లెట్ మీ ఫినిష్. నేను చెప్పేది ఇదే, మీరు పిచ్ చేస్తుంటే ఇద్దరు కలిసి కూర్చొని పిచ్ చేయండి. తప్పేంటంటే మీరు పిచ్ చేస్తుంటే యోగేష్ కూడా మాట్లాడుతున్నాడు, హిమాంశు కూడా అటువైపు నుంచి మాట్లాడుతున్నాడు. అప్పుడు తను కూడా ఇదే విషయం ఎత్తాడు. సేమ్ నలుగురు అన్నదమ్ములు తన మీద అలాంటి నింద వేశారు. రేపు నాతో కూడా ఇదే జరగచ్చు. ఇంకా సెకండ్ థింగ్, ఇతను నా పేరు రాయనని ఏదైతే చెప్పాడో సేమ్ థింగ్ తను కూడా ఆఫర్ చేసింది. Okay guys, let's move on. Hey Asmita. ఇది కేవలం అజరక్ కోసమే చేశాను. ఎందుకంటే బికాస్ ఐ ఫీల్ లైక్ మా మధ్య ఏవైతే ఇష్యూస్ జరిగాయో ఎనిమీస్ గా ఉండేవాళ్ళమో ఇప్పుడిప్పుడే ఫ్రెండ్స్ గా అవుతున్నాం. సో దిస్ ఇస్ ఓన్లీ అండ్ ఓన్లీ సుజాల. సరే మూవింగ్ ఆన్. విషు, చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయుష్ అండ్ జల. సుజన్ నీ ఓట్ ఎవరికి ఇచ్చావు? గుడ్ సుజాన్. Very good. నాకు వీళ్ళు డిజర్వ్ అనిపించారు, కానీ నా చేత వీళ్ళ పేరు రాయడం దే డోంట్ డిజర్వ్ ఇట్. హర్షిత్. టేన్ అండ్ సదాఫ్. థ్యాంక్ యూ. So the count is 10 and Sadaf 5 votes, Ayush and Zalak 6 votes. Preet, It's Ayush and Zalak, of course. it doesn't matter. Niharika నువ్వు నీ vote చూపించొచ్చు. Ayush and Zalak. Congratulations Ayush and Zalak, you're the chosen ones. థ్యాంక్ యూ. Ayush and Zalak, వచ్చేయండి. ఇక్కడ జనాలకి ఒక్కసారి వెళ్ళడానికే ఛాన్స్ రావట్లేదు. నేను రెండోసారి వెళ్తున్నాను ఐడల్ మ్యాచ్ కోసం. నేను యోగేష్ నే చూశాను. యోగేష్ నన్ను ఎంత కుళ్ళుకుంటున్నాడో. ఇక్కడికి యోగేష్ వెళ్లాల్సిందే. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? వాడి బ్రదర్ వెళ్తున్నాడు. Ayush and Zalak, Yes ma'am. please ask the oracle మేము ఐడియల్ మ్యాచ్ ఏనా అని. Oracle, మేము ఒక ఐడియల్ మ్యాచ్ ఏనా? Oracle calculations ప్రకారం మీరిద్దరూ
ఒక ఐడియల్ మ్యాచ్. కారు పర్లేదు. Sorry guys, you both are not an ideal match. వచ్చేయండి బయటికి ఇంకా. ఐఎమ్ ద ఫస్ట్ గర్ల్ ఐడియల్ మ్యాచ్ అవ్వాలనుకోనే లేదు బికాజ్ ఎవరైతే నాతో ఉన్నాడో వాజ్ నాట్ మై కనెక్షన్. ఆఫ్ కోర్స్ అదే జరుగుతుంది. వాళ్ళు ఐడియల్ మ్యాచ్ ఎవరు, నా ప్రాణం లేచొస్తుంది. I think I might be wrong at this point of time, but it's okay to feel like this. I wanted my connection to be with me at that time. అయితే ఇప్పుడు డంపింగ్ పవర్ వెళ్తోంది మన పవర్ మ్యాచ్ దగ్గరికి. హిమాంశు అండ్ సౌందర్య, చెప్పండి మీరు ఈరోజు ఎవరిని డంప్ చేయాలనుకుంటున్నారు? We want to dump. Chakshdeep. నాకు తెలుసు మ్యామ్, ఎందుకంటే మన వాళ్ళే ఉన్నారుగా. ఇంకా నాది నాకు ఎవరు ఒక్క వస్తుంది? నిమిషం, మన వాళ్ళే ఉన్నారా? చాలా సింపుల్. పాజీ మీరు కరెక్ట్ అయినప్పుడు నేను మీ వైపే నిలబడతా. తను తప్పు చేసినప్పుడు తనకి కూడా చెప్పాను. కానీ మీరు విషయాల్ని ప్రజెంట్ చేసిన విధానం నాకేంటి ఇక్కడ ఎవరికి కూడా నచ్చి ఉండదు. ఇక రెండో విషయం ఏంటంటే నేను నిజాయితీగా చెప్తున్నాను బ్రో, ఆయిస్ తన మ్యాచ్ అని అనుకుంటోంది తనతో. ఎగ్జాక్ట్ పాయింట్ ఇదే బ్రో. తనతో తనకి ప్రాబ్లం లేనప్పుడు వాళ్ళు కలవాలని నేను కోరుకుంటాను కదా. ఎగ్జాక్ట్ పాయింట్ ఇదే బ్రో. ఫస్ట్ మీరు కూడా మొదటి విషయం కూడా తను తప్పు చేసినప్పుడు బ్రో నీ ముందే తనది తప్పని కూడా చెప్పాను. ఇప్పటికీ చెప్తున్నా అది నీ తప్పే. కానీ ఈరోజు మాట్లాడింది చాలా డీమీనింగ్ గా ఉంది. ఇప్పుడు నువ్వు ఒప్పుకోకపోతే అది నీ ఇష్టం. మరి అంటే అతను మాట్లాడిన డీమీనింగ్ మాట గురించి పాజీ మీద అందరూ ఎక్కేంత తప్పు కూడా కాదు కదా. కరణ్ సార్ వచ్చి క్లియర్ చేశారు. తన నోట్ నుంచి పొరపాటున వచ్చిన మాట అక్కడితో ముగిసిపోయింది. ఇప్పుడు ఆ పాయింట్ మళ్ళీ లేవనెత్తడానికి నువ్వు ఆ మాట అన్నప్పుడు దానికి రీజన్ లేదు. ఇతను ఇది అడగాలనుకుంటున్నాడు. నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. తనకి ఇతని మీద ఫీలింగ్ ఉందా, అవునా కదా? నేను అదే అడగాలనుకుంటున్నాను. నువ్వు పదే పదే ఆయుష్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా దగ్గరికి ఎందుకు రాలేకపోయావు? నాకు దీనికి అయితే సమాధానం మీరు కావాలి. మిమ్మల్ని మీరే అడగండి, ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఇదే మాట. అది మిమ్మల్ని అరే, మీరు అసలు అడగండి. ఏం మాట్లాడుతున్నావు? అంటే నాకు లేదంటున్నాను, కానీ కొన్ని విషయాలు మీకు అర్థమే సరే కావు అనిషా, అసలు. నిజం చెప్పనా? నేను అండర్స్టాండ్ చేసుకోను, ఎందుకంటే అందరికంటే ఎక్కువ నా దగ్గర మాటలు ఉన్నాయి. తన కమిట్మెంట్ ప్రకారం ఇక్కడున్న అబ్బాయిలు అందరూ బాయ్స్ అట. సరేనా? నువ్వు ఒక్కడవే ఇక్కడ మ్యాన్ అట. ఎందుకంటే నువ్వు విషయాల్ని చాలా బాగా అండర్స్టాండ్ చేసుకుంటావు కాబట్టి. ఇప్పుడు చూడండి, నేను అండర్స్టాండ్ చేసుకోనని ఇప్పుడు చెప్తాను. ఒక్క నిమిషం. అండర్స్టాండింగ్, ప్రతి విషయంలో అండర్స్టాండింగ్ అనేది ఉండదు. అది మీకు కూడా తెలుసు. కొద్ది రోజుల క్రితం మీరు కూర్చొని మనం దాన్ని మాట్లాడుకుందాం కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు అనిషా. దాన్ని కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు. Anisha, do you realize he is dumb today and he is going? He is leaving? Obviously, I మ్యామ్, feel తను bad. చప్పట్లు I'm కొడుతుంది. not తనేం happy. చేస్తుంది? I తనకేం was- రియలైజ్ అవుతుంది? నాకు ఆన్సర్ దొరికింది. నేను తనతో ఏం I was మాట్లాడను. not నిజం చెప్తున్నా. yapping. ఒకవేళ మీరు అడగకపోయినా నేను తన ఏ క్వశ్చన్ అడిగేవని కాదు. కానీ ఒక విషయం చాలా క్లియర్ గా అర్థమవుతోంది. మీకు ఎవరైనా ఫ్రెండ్ ఉంటే, మీకు కనెక్షన్ ఉంటే, మీరు కనెక్షన్ తో మాట్లాడడానికి వస్తారు. మీ బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళరు. ఇది నా థింకింగ్. ఇప్పుడు ఎవరు ఏది అనుకుంటే అది అనుకోవచ్చు. ఈ విషయంలో నేను నీతోనే ఉన్నాను. అనిషా నాకు మొదటి రోజు నుంచి 1% కూడా నచ్చలేదు. ఆ అమ్మాయి నాకు ఎప్పటి నుంచో చాలా ఫేక్ అనిపిస్తోంది. సో తనది చాలా ఈజీ గేమ్ ప్లాన్ ఉంది. తనకు ఇప్పుడు ఇతనితో పని అయిపోయింది. అతని లాయల్టీ అక్కడే ఉండిపోయింది. ఈ రోజు ఉదయం మేము మాట్లాడుకున్నది ఏంటంటే ఈ రోజు డోమ్ లో మనం కలిసి ముందుకెళ్తామని చెబుదామని అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ. నేను చెప్పాల్సిన అవసరమే లేదు మ్యామ్. నా దగ్గర ముందు నుంచి ఆన్సర్స్ ఉన్నాయి. అందుకే నాకు ఇది కూడా తెలుసు. ఎందుకంటే సౌందర్య తన రూమ్మేట్. వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు కాబట్టి తనే నా పేరు రాస్తుంది. నేను చక్షదీప్ పేరు ఎందుకు చూస్ చేశారంటే బికాస్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ బేసిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన పర్ఫార్మెన్స్ బేస్డ్ నేను డెసిషన్ తీసుకున్నాను. డోమ్ లో ఇలా జరుగుతుందని అయితే డెసిషన్ తీసుకోలేదు.
Chakshdeep, unfortunately, you have been dumped today. Please come here. Chakshdeep, before you leave, ఎస్ ఒక విషయం ఉండిపోయింది. I want to ask you one thing. ఎస్ లైఫ్ లైన్ యూజ్ చేయాలనుకుంటున్నావా? ఎస్ You have the power card? पैसा power card? ఎస్ మ్యామ్. రాజ్దీప్, మీరు మీ కార్డ్ యూజ్ చేయాలనుకుంటున్నారా? ఎస్ మ్యామ్. మనీ పవర్ కార్డ్. బట్ జగదీప్, స్ప్లిట్ కాయిన్స్ ఎన్నున్నాయి నీ దగ్గర? 0. ఇప్పుడు ఏంటి నీ సంగతి చక్ష్దీప్? పర్లేదు మ్యామ్, ఏది జరిగితే అది చూసుకుందాం. కనెక్షన్స్ నీకు తోడుగా లేదు, స్ప్లిట్ కాయిన్స్ నీ దగ్గర లేవు, ఎలా మరి? వాహ్య గురుజీ పేరు మీద. But don't worry, okay? We want to give you a chance థ్యాంక్ యూ సో మచ్. to save yourself. థ్యాంక్ యూ. But ఎస్ మీరు ఇక్కడున్న స్ప్లిట్స్ విలన్స్ నుంచి ఎవరినైనా ఒకరిని కన్విన్స్ చేయాల్సి ఉంటుంది టు లూజ్ ఆల్ ద స్ప్లిట్ కాయిన్స్. I'll do it. I have it. నో, నేను అడుగుతాను 10 ఇవ్వగలడేమోనని. నేను ఇస్తానని నీకు తెలుసు. కానీ మ్యామ్, అది ఫెయిర్ కాదని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే అతను చాలా కష్టపడి సంపాదించాడు. సో మరైతే అనిషాని అడుగు. అనిష ఇవ్వడానికి రెడీగా లేదు, నాకు వద్దా. మ్యామ్, ఐ థింక్ ఇట్స్ స్టూపిడ్, బట్ లెట్ ఇట్ బి. Church, I'll give it to you. I really don't want you to go. సరే పాజీ, తను రావట్లేదని నీకు తెలుసు, నువ్వు రావట్లేదని తనకు తెలుసు. మీకు ఒకరికొకరు లాస్ట్ ఛాన్స్ ఇచ్చుకోండి. గొడవలన్నీ పక్కన పెట్టే బ్రో. సౌరభ్, తను ఇప్పుడు నాతో మాట్లాడట్లేదు. ఓయ్, నేను తన సైడ్ నుంచి మాట్లాడుతున్నాను, నీ సైడ్ నుంచి కాదు. అవకాశం వస్తే ఆ ఫేవర్ నువ్వు తిరిగి ఇచ్చాయి. ప్రేమ లేకపోతే పోయింది, మనీ అయినా తీసుకోండి. ప్రేమ దొరికితే ఇంకా సంతోషించేవాడిని. Come on, Paji. హర్షిత్ బ్రో, డూ యూ హ్యావ్? 0. లేవా? పాజీ, మనీ తీసుకోండి, మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోండి. చక్ష్, గేమ్ లో ఉన్న తర్వాత ఏదైనా జరగచ్చు. పాజీ తీసుకోండి. తీసుకోండి, తీసుకోండి. మీ దగ్గర So think once again. ఇచ్చేయండి మరి. మీరు నాకు తిరిగి ఇచ్చేద్దరు, ఎప్పటికైతే తీసుకోండి. సరే, Exactly. వన్ సెకండ్. మీరు అంటున్నారు కదా మీకు వచ్చినప్పుడు తిరిగి ఇచ్చేయమంటున్నారు. ఇలాంటి బారింగ్ అండ్ లెండింగ్ లేదు. ఈ రోజు తన కోసం మేము బాగా ఆలోచించి ఆఫర్ ఇచ్చాము. మీలో మీరు స్ప్లిట్ కాయిన్స్ ని ఇలా ఎక్స్చేంజ్ చేసుకోలేరు. ఒకసారి పోయిందంటే
స్పాయిల్ అంటే. మ్యామ్ 10 ఇవ్వగలడేమో, నేను 10 అడగాలనుకుంటున్నా. నన్ను పంపించాలనుకుంటే పంపించు, నేను నీకు ఇస్తున్నాను. సింపుల్ యాజ్ దట్. తెలుసు. కానీ తన దగ్గర తీసుకో, ఎందుకంటే తను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తనతో నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ నౌ డోంట్ టాక్ టు మీ, ఇట్స్ ఓకే, బట్ టేక్ యా సింపుల్. నీ ఈగో మన మధ్యలోకి కూడా రాబోతోంది, నేను నీకు స్ట్రైట్ గా చెప్తున్నాను. కానీ నువ్వు నిజంగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. అవును, ప్రతిదీ ఈగో కాదు బ్రో, ఇది నా సెల్ఫ్ రెస్పెక్ట్ కదా. అది సెల్ఫ్ రెస్పెక్ట్ విషయం. అది ఎగ్జాక్ట్లీ, ఇట్స్ అబౌట్ సెల్ఫ్ రెస్పెక్ట్. బాజీ ఇంటికి వెళ్ళాక బాధపడని పని చేయి సరేనా? ఇంటికి వెళ్ళి ఒకవేళ నేను ఇప్పుడు regret తీసుకున్న అవ్వాల్సిన తర్వాత అవసరం లేదు. బాధపడతానని నాకు తెలుసు, అందుకే నేను తీసుకోను. చర్చ్ యు ఆర్ గోయింగ్ టు రిగ్రెట్ ఇట్ నువ్వు ఇంటికి వెళ్తే. పర్లేదు యార్, తర్వాత రిగ్రెట్ అవుతాను, ఎందుకంటే నాకు మోసం. బాజీ, మీరు ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నారు? ఫేవర్ తీసుకొని తర్వాత రిటర్న్ బాజీ, చేసేసేయండి బాజీ, game లో. మీరు రెండు నిమిషాలు తీసుకోండి, తీసుకొని please, ఆలోచించు. తీసుకోండి. ఓ బాజీ. చర్చ్, నీ మనసుకి ఏదనిపిస్తే అది చెయ్యి. నాకు ఒకే ఒక కనెక్షన్ ఉండేది మ్యామ్, మొదటి రోజు నుంచి. అండ్ లాస్ట్ లో తనే బిట్రే చేసింది. ఇప్పుడు ఇక్కడ నేను ఏ కనెక్షన్ ఏర్పరచుకోలేను కూడా. He is thinking like that even after he's back in the game, he would be having nobody to perform with. నేను కాదు, నేను వెనక్కి తగ్గాను. ఐఎమ్ సారీ. నువ్వు చాలా మంచి ఫ్రెండ్. కానీ నీకు నాకు మధ్య ఒక పనికిమాలిన డెసిషన్ కి నీ ఈగో అడ్డు వస్తుంటే ఐ అన్ఫార్చునేట్లీ కాంట్ బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్. నువ్వు ఇవ్వని నేను అనట్లేదు, నువ్వు ఇవ్వగలవని నాకు తెలుసు, కానీ తన దగ్గర నుంచి నేను తీసుకోను. నువ్వు అదే అయితే నా అన్నావు. కాయిన్స్ అన్ని తీసుకుని నన్ను నేరుగా కిందికి పంపించు. నీ ఈగో మన మధ్య ఒక పనికిమాలిన నిర్ణయానికి అడ్డు వస్తుంది. దీనికి అర్థమే లేదు, అసలు అర్థమే లేదు. నాకు మాత్రం అర్థం ఉంది. ఆ తర్వాత నువ్వు మన ఇద్దరిని కిందికి పంపించు, ఇద్దరం అక్కడే కూర్చుందాము. అప్పుడు వాళ్ళందరూ మనల్ని ఎలాగైనా బయటికి పంపించేస్తారు. చూడు, వాళ్ళందరూ మనకు వ్యతిరేకంగా ఉన్నారు, మన ముగ్గురికి మొదటి నుంచి. నీ బ్రెయిన్ వాడు. ఐఎమ్ రియలీ సారీ టెన్, బట్ ఇతను ఈగో గురించి మాట్లాడుతున్నాడు కదా, ఇది క్లియర్ గా సెల్ఫ్ రెస్పెక్ట్ విషయం, ఈగో విషయం కాదు. ఒకవేళ తనకి ఇవ్వడం ఇష్టం లేకపోతే ఆ విషయాన్ని సూటిగా చెప్పాలి, అంతేగాని తిప్పి చెప్పకూడదు. ఫర్ ద ఫస్ట్ టైం ఐ అగ్రీ విత్ యు మీమాంశు. చర్చ్, ఇంతమందిని మీరు అడుగుతున్నారు, ఎవరు డైరెక్ట్ గా రెడీగా లేరు. నేను మీకు చెప్తున్నాను, తీసుకోండి, మీ గేమ్ మీరు ఆడండి. డోంట్ టాక్ టు మీ, ఇట్స్ ఓకే, మీ గేమ్ ఆడండి. డోంట్ టాక్ టు మీ, ఇట్స్ ఓకే. I obviously care about you. That doesn't mean మన మధ్యలో అన్ని ఫినిష్ అయిపోయాయి అనుకోకండి. అన్ని విషయాలు ఆఫ్ లో వెళ్తున్నాయి. మన కోఆర్డినేషన్ సరిగా జరగలేదు. ఛాలెంజెస్ లో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు జరిగింది అలా. అలా అయితే ఒక డిసిషన్ మీదకి వస్తాను కదా. ఫర్ మీ దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. నాకు కూడా స్ప్లిట్స్ లాగా వచ్చే ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది. ఐ విల్ ఆల్సో యూటిలైజ్ ఇట్ వెల్. That doesn't mean you're a bad person. మీరు నన్ను మోసం చేశారు, నేను మిమ్మల్ని మోసం చేశాను. No one cheated. అంతా మీ వచ్చలే. ఓకే, దట్ ఈస్ ఫైన్. మీకు తనతో కనెక్షన్ కావాలంటే చేసుకోండి, నాకొద్దు. బ్రో, ఎవరైనా ఉన్నారా మీలో అనీషాని వదిలేసి ఎవరైనా నాకు స్ప్లిట్ పాయింట్స్ ఇవ్వగలరా? అరే నువ్వు పిచ్చోడు బ్రో అనిష దగ్గర తీసుకో, అయిపోతుండే. Chaksh, I am ready to give. Again, I'm saying it. అనిషా రెండు వైపులా సేమ్ గా ఆడలేదు తను. I will perform with you. నువ్వు యాక్సెప్ట్ చేయి. లెట్ ఇట్ బి. అవనివ్వు. He's a Sardar. He won't.
అన్నిటికంటే రెస్పెక్ట్ తనకి చాలా ముఖ్యం. నాకు బాధగా ఉంది, కానీ మీరు ఇప్పుడు ఆపేయండి. ఏమీ అడగొద్దని మాత్రం చెప్తాను. మీరందరినీ ఏమి అడుగుతున్నప్పటికీ ఈ విషయాలన్నిటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నట్టు ఒక క్లారిటీ. అండ్ నేను చెప్పేది ఏంటంటే మేమిద్దరం ఒకరికొకరం కలిసి ఆడాలని నిర్ణయించుకున్నాం. ఎలా ఉంటారు? కనెక్షన్ అయినా ఒకరినొకరు వ్యతిరేకంగా ఆడడానికైనా మేము ఆ 2 విషయాలు నిర్ణయించుకున్నాం. దయచేసి అంగీకరించండి ప్లీజ్. నేను కాదని చెప్పడం లేదు. నేను ఒక సెకండ్ అనిషా, దీనికి మీరేం రిప్లై ఇస్తారని తను అడుగుతున్నాడు. నేను మీకు చెప్పాను, మన కనెక్షన్ అంత జరగడం లేదు. సరే చాలు, ముందే అయిపోయింది. చెప్పాను. సరే చాలు, మీకు మాట chat అయిపోయింది. చేసి చెప్పాను మీకు. మాట అయిపోయింది. అయిపోయింది, అయిపోయింది అనిషా. That is why అనిషా in the morning I అయిపోయింది. talked to you. అనిషా అయిపోయింది. అనిషా నేను మార్నింగ్ తనతో చెప్పాను, కానీ తను నాతో మాట్లాడలేదు. అయిపోయింది, అయితే అయిపోయింది, ఇది వదిలేండి. వన్ లాస్ట్ టైం, ఎనీబడి ఎల్స్? ఎవరైనా రెడీగా ఉన్నారా స్ప్లిట్ కాయిన్స్ ఇవ్వడానికి? ఇంకెవరూ లేరు మ్యామ్. నేను నా టైం అంతా తనకే ఇచ్చేసాను, కానీ ఈ రోజు తను వేరే వాళ్ళతో కనెక్షన్ ఏర్పరచుకుని ఇప్పుడు నేను నీకు ఇస్తానని చెప్తోంది. Again same thing, bro. It's so frustrating. Why am I being put it in a bad light? Bro, I'm saying things are not working out again and again. This is so wrong. So wrong. ఇక్కడ చాలా లాంగ్ గా పోర్ట్రే అవుతున్నాను నేను. చెప్పేది విను. మీరు కదా ముందుకు వచ్చి I can't force. Just like Sandy said, nothing can be forced. One thing is for sure, your friends have denied the split coins. ఇక మీ కనెక్షన్ స్ప్లిట్ కాయిన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటే అవి మీరు తీసుకునే లేదు. కనెక్షన్ ఉండేది కదా మ్యామ్, ఉండుంటే ఇప్పుడే తీసుకునేవాడిని. కనెక్షన్ ఉండేది ఈ రోజు పొద్దున వరకు ఇక్కడికి రాకముందు. ఇన్ని రోజులుగా జరుగుతున్న దాన్ని, నేను చూసిన దాన్ని మర్చిపోయి ఒక్కసారిగా ఇలా వెళ్ళలేను. ఇలా డబ్బు తీసుకుని గేమ్ కోసం సర్వైవ్ అవ్వలేను. నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు చాలా ముఖ్యం. సారీ, మీరు నాకు అవకాశం ఇచ్చారు, కానీ చేతులు జోడించి సారీ అంటే నాకు వద్దు. తన దగ్గర నుంచి వద్దు. ఓకే. బాజీ హ్యాట్స్ ఆఫ్ యా. Seriously, Baji, seriously. Respect. సర్దార్ల మర్యాదని కాపాడారు. వావ్. చక్స్దీప్ మీద మనస్ఫూర్తిగా రెస్పెక్ట్ ఉంది యార్. అంటే ఆ వ్యక్తి షో వదులుకోవడానికి ఇష్టపడ్డాడు, కానీ అనిషా దగ్గర స్ప్లిట్ కాయిన్స్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. బ్రో, హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది పాజీ. షో కోసం, ఒక ఫేమ్ పొందడం కోసం మనిషి తన సెల్ఫ్ రెస్పెక్ట్ ని వదులుకోడు బ్రో. మరియు చక్షకి ఏది కావాలో చక్ష అదే చేశాడు. చక్స్ తన ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోలేదు. Churchdeep, you have been dumped today. Do you want to say something before you leave? నేను ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు. నేను ఒక ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్ని, సరేనా? సో ఇక్కడికి వచ్చి ఇంత ఎక్స్ప్లోర్ చేశాను. నాలోని ఈ సైడ్ని నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడికి వచ్చాక దాన్ని ఎక్స్ప్లోర్ చేశాను. ఈ జర్నీలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అండ్ నాకు ఇక్కడ ఎవరితోనూ పగలేదు, ఎవరితోనూ ఇన్ఫాక్ట్ అనిషత్ కూడా లేదు. చేసింది బహుశా గేమ్ సర్వైవల్ కోసం చేసిందేమో. నేను ఇక్కడికి గేమ్ కోసం రాలేదు. బట్ ఐ వుడ్ సే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. రబ్రాకా బ్రో. Nice to meet you. Please Nice take having your you on goodbyes. board. యార్, ఇంకో మాట చెప్పాలి. చూడు బ్రో, ఈ అవుట్ఫిట్ అంతా నేను దిల్జీత్ గారిది కాపీ కొట్టా. ఒక రీల్ పెడతాను, దానికి మీరు అందరూ ట్యాగ్ చేయండి సార్. జార్జ్ డోంట్ క్లాష్.
నా అనిషా జర్నీ బహుశా ఈ రోజు కూడా సేమ్ ఉండుంటే నా జర్నీ చాలా వేరే నోట్లో ఎండ్ అయ్యేది. కానీ ఇప్పుడు నేను దాని గురించి పూర్తిగా మర్చిపోయా అండ్ పూర్తిగా మూవ్ ఆన్ అవుతున్నాను. యాజ్ అ గుడ్ ఫ్రెండ్షిప్ మాది మంచిగా బిల్డ్ అవుతుంది, బట్ కనెక్షన్ వైజ్ తనతో కనెక్షన్ అవుతుంది. మనసిచ్చి తిరిగి తను కూడా నాకు మనసు ఇవ్వాలని ఆశిస్తే బహుశా నా ఫీలింగ్స్ ఫేక్ ఏమో. Thank you, Chachdeep, for being Thank you, here. ma'am. Thank It you, was a ma'am. beautiful journey and you played really well. Yes, ma'am. And I feel you earned a lot of respect here. Yes, ma'am. Not a single person who hates you. Yeah. Pookie. Pookie party. And that's a very big deal. Yes, ma'am. So on that note, goodbye, Chaksh, and good luck. Goodbye, ma'am. Goodbye, ma'am. Goodbye. Thank you so much. See you. Bye, ma'am. Bye. Take care. Yes. Okay. Bye, bye. Bye, bye. 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 ఆల్ ద బెస్ట్ బై. All the best, bro. మంచిగా ఓకే. నో హార్ట్ ఫీలింగ్స్, ఓకే? నో హార్ట్ ఫీలింగ్స్. మనం షో బయట కలుసుకుందాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ 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 దిల్జీత్. బాయ్. బాయ్ టేక్ కేర్. యోగేష్ బాయ్. టేక్ కేర్. బాయ్ పాచి. బాయ్ బాయ్. కొన్ని కనెక్షన్స్ చెదిరిపోయాయి, కొన్ని కొత్త కనెక్షన్స్ జరిగాయి. వెల్, దిస్ ఇస్ స్ప్లిట్స్ విల్లా. ప్రతిరోజు బంధాలు మారుతాయి ఇక్కడ. Good night, everyone. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. ఇప్పుడు మాకు అర్థమైంది మా లైఫ్ లైన్ ఇంకా పవర్ కార్డ్ ఏదైతే ఉందో హౌ ఇంపార్టెంట్ దాట్ ఈస్. ఇక ముందు ఈ కార్డ్స్ ఎలా రోల్ ప్లే చేస్తాయో, మాకు ఫేవర్స్ గా ఉంటాయో లేదో తెలియదు. ఇదేదో పేదవాళ్లకు రొట్టెల్ని పంచినట్టు దీన్ని మేము ఇంకా ఎఫర్ట్ అసలు చేయలేము. ఆల్రెడీ నా బ్యాలెన్స్ 0 ఉంది, ఇంకా దాని మీద పవర్ కార్డ్ కూడా వచ్చింది. ఇంకా దానికోసం నాకు బ్యాలెన్స్ కావాలి. ఇక గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫైనలీ. ఇంకా దాని మీద నేను బాగా ఫోకస్ చేయాలి, బాగా కష్టపడాలి స్ప్లిట్ కాయిన్స్ కోసం. ఇప్పటి నుంచి స్ప్లిట్స్ విల్లా మీరు ఇప్పటిదాకా చూసిన స్ప్లిట్స్ విల్లా లాగా ఉండదు. ఎందుకంటే ఇక్కడ డబ్బు, ప్రేమ, గేమ్ ఒకటైపోయింది. ఒకటైన తరువాత 2 థ్రోన్స్ ఉన్నాయి, 2 పవర్ కార్డ్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ డబుల్. ఐ మీన్, ఐ ఆమ్ ఎక్సైటెడ్. I don't know what about you.